చున్ని కట్టేశారు, కాళ్ళకి చేతులకు కట్టేశారు. ఇలా బట్టలు లేకుండా ఇలా పట్టుకొని దిగేసాను ఆ రోజు. ఒంటి మీద బట్ట కూడా లేదు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నాకు ఇప్పటికీ మర్చిపోను. ఒక్కొక్కసారి నా మధ్యరాత్రి నాకు పడుకున్నప్పుడు గుర్తుకొచ్చి షాకే లేస్తాను ఒకసారి, అమ్మో అని చెప్పేసని. నేను చెప్పలేకపోతున్నాను. మా దాంట్లో ఒక ట్రాన్స్జెండర్ బెగ్గింగ్ చేస్తూ ఉంటే, ఒక ఊరు నుంచి వస్తుంటే బెగ్గింగ్ చేస్తుంది. వాడు తన చిత్రహింసలు కొట్టేసి చేతులు కాళ్ళు కట్టేసేసాడు. కట్టేసి ఆ అమ్మాయిని పొదల్లోకి ఇసిరేశారు. అమ్మాయి పాపం మా 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 అంటుందంట. చున్ని కట్టేశారు, కాళ్ళకి చేతులకు కట్టేశారు. ఏం చెప్పలేకపోయింది. లైక్ నేను ఈ సొసైటీకి నచ్చలేదు, నా కుటుంబానికి నచ్చలేదు, నా ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చలేదు, నా ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ కూడా. సో నచ్చకనేనా నేను ఇక్కడ ఇన్ని బాధలు పడుతున్నా అని చెప్పేసి అనిపించింది అప్పుడు నాకు. ఎలా కొట్టారు తెలుసా అండి ఇవన్నీ అంటే, ఒకడేమో కొట్టడము, ఇంకొకడేమో చెప్పరని చుట్ట వాడు చేతులు వేసి అలా గలీజ్ చేయడము, అలా నరకం చూపించారు అక్కడ. ఆ రోజు నేను పడ్డ బాధ, నేను చనిపోతే బాగుండు అనిపించింది. 41 రోజు అయిపోయిన తర్వాత మాకు గ్రీన్ బట్టల మీద అమ్మవారి ముందు కూర్చోబెడతారు మమ్మల్ని. గ్రీన్ బట్టల మీద అమ్మవారిని కూర్చోబెట్టి అక్కడ మాకు లచ్చ, మెట్టెలు అవన్నీ పెట్టి, ఎవరైతే మా గురువుగారు ఉన్నారో మా గురువుగారు మాకు కుంకుమ పెట్టి, పువ్వులు పెట్టి, లచ్చ అంటే 5 గుళ్ళతో చేసిన లచ్చ మాకు కట్టి, కాలికి మెట్టె పెట్టి మమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? నన్ను ప్రేమగా చూసుకొని నాకు నేను ఉన్నానని చెప్పి భరోసా కల్పించి వ్యక్తి గనక నాకు గనక కనిపిస్తే తప్పకుండా నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ B1 న్యూస్. నేను మీ ప్రియా దాసరి. సో సొసైటీ ఎంత మారినప్పటికీ ఇప్పటికీ కూడా LGBTQ పీపుల్ అనేవారు సొసైటీలో వాళ్ళ రైట్స్ కోసం పోరాడుతూనే ఉన్నారు. వీళ్ళకి సొసైటీలో సరైన రెస్పెక్ట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. కన్న తల్లిదండ్రులే మీరు మాకు వద్దు అని బయటకు నెట్టేసిన సిచ్యువేషన్స్ ఎన్నో మనం చూసాము. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని అన్నిటిని అధిగమించి యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ లోని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఫస్ట్ యూట్యూబర్ గా ఎదిగి ఇప్పుడు మంచిగా రెవెన్యూ అందజేసుకుంటూ చాలా మందికి ఒక ఇన్స్పైరింగ్ గా నిలిచింది సతీష్ అలియాస్ స్నేహ. సో సతీష్ స్నేహగా ఎలా మారారు, ఆమె లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ స్నేహ. హలో అండి. ఎలా ఉన్నావు? సూపర్. సతీష్ అని పేరు వినగానే అసలు నీకేమైనా అనిపించింది అంటే నేనేనా అని? పర్వాలేదు, అంటే ఆ పేరు నుంచి ఇక్కడ దాకా వచ్చానంటే గ్రేట్ గానే ఫీల్ అవుతుంది. ఆ పేరు మర్చిపోయి అసలు చాలా డేస్ అయిపోయి ఉంటుంది కదా. కొన్ని సంవత్సరాలు అయిపోయింది అదే. సో ట్రాన్స్జెండర్స్ అనగానే మాకు మెయిన్ వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీకు ఆపరేషన్ అవుతుంటది కదా. అవును. అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. ఫోన్స్ యూజ్ చేయకూడదు, బయటకు వెళ్ళకూడదు, మొగాలతో మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ ఉంటుంటాయి అంటారు. అది ఎంతవరకు నిజం? అవునండి. అంటే మాకు సర్జరీ అయినప్పుడు మాకు ఒక సంప్రదాయం, ఒక పద్ధతి అనేది మాకు ఉంటుంది. అంటే మా దాంట్లో మాకున్న కల్చర్ అది. మేము సర్జరీ అయినప్పుడు మేము 41 డేస్ ఒకే రూమ్ లో ఉంటాము. ఆ రూమ్ లోకి వెళ్ళి బయటికి రాము. ఫోన్ యూజ్ చేయకూడదు అండ్ పేపర్ చూడకూడదు, ఏది కూడా చూడదు, ఏది చూడకూడదు. మురిగి మాత అమ్మవారు మా కులదేవత ఉంటుంది. ఆ అమ్మవారిని తలుచుకుంటూనే ఉంటాము మేము. సో ఆ అమ్మవారి ఆలపంతో అదే రూమ్ లో ఉంటాం. మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు వస్తూ ఉంటారు, మాకు ఫుడ్ పెడుతూ ఉంటారు, మాకు అవన్నీ మాకు చూసుకుంటూ ఉంటారు. అదే మా యొక్క సాంప్రదాయం. బయటకు కూడా ఇంకెటు వెళ్ళకూడదు. ఎన్ని డేస్? 41 రోజు. 41 పీరియడ్స్ లో ఎన్ని రూల్స్ ఉంటాయి? అంతకన్నా డబుల్ ఉన్నాయి ఇందులో అయితే అసలు. అంటే ఎవరికి ఉండే ఒక పద్ధతులు వాళ్ళకు ఉంటాయని. సరే, ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అది మీకు ఇచ్చే ఒక రెస్పెక్ట్ అది ఆ విషయంలో మేము. కానీ మాకు సర్జరీ అయినప్పుడు మాకు 41 డేస్ మేము తీసుకున్న ఒక సాంప్రదాయం అదంటే అలా ఉంటుంది. 41 డేస్ మేము ఎవరి ముఖం కూడా చూడకూడదు, మన ఫోన్ కాల్స్, టీవీ కూడా చూడకూడదు. రూమ్ లోనే ఉంటాము. అసలు మాకు బయట ఏం జరుగుతుందనే విషయం కూడా మాకు తెలియదు. అట్లా ఉంటుంది. అంటే పొరపాటున చూస్తే ఏమన్నా జరుగుతుందా? అట్లని ఏం లేదు. పొరపాటున జరుగుతుందా, ఏమన్నా జరుగుతుందంటే అంత అమ్మవారే చూసుకుంటారు. కాకపోతే మేము ఏం చేస్తామంటే, మాకు తెలుసు మేము 41 రోజు బయటికి రాకూడదు అని చెప్పేసి అని మాకు తెలుసు. ఆ ఒక ఆలపంతో లోపల ఉంటాం. పొరపాటు నేను చూడాల్సిన అవసరం ఒకవేళ కనుక వస్తే అమ్మవారిని మొక్కుకొని రాక తప్పదు. ఇప్పుడు మీరు దీవిస్తే మంచి జరుగుతుంది అనేసి చాలా మంది అనుకుని మీకు చాలా మనీ ఇచ్చి దీవించమని అడుగుతుంటారు. అదంతా నిజమేనా? అసలు మీకు ఎలా తెలుస్తుంది మీరు దీవిస్తే మంచి జరుగుతుందని? మాకు మా దాంట్లో పూర్వం నుంచి ఉంది ఈ సాంప్రదాయం. ఇది ఏమి ఇప్పుడు తెచ్చుకున్న సాంప్రదాయం కాదు. మా ట్రాన్స్జెండర్స్లలో
వెనకట అంటే శ్రీరాముడు వనవాసానికి వెళ్ళే క్రమంలో అప్పుడు అతన్ని సాగనంపడానికి అందరూ అక్కడికొచ్చారన్నట్టు. సో, అక్కడికొచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఆయన సాగనంపడానికి ఆడవాళ్ళందరూ, మగవాళ్ళందరూ వాళ్ళతో పాటు మేము కూడా అక్కడి దాకా వెళ్ళామన్నట్టు. సో, అక్కడ శ్రీరామయ్య ఏమన్నారంటే, ఊరి చివరకి ఆడవాళ్ళందరూ, మగవాళ్ళందరూ తిరిగి ఇళ్ళలోకి ప్రయాణం చేయండి. మేము మేము బయలుదేరుతామని చెప్పేసని అంటారక్కడ. తిరిగి 14 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడికి వన ప్రదేశానికి వచ్చేటప్పుడు అక్కడ మేమక్కడ కనిపిస్తామన్నట్టు. అప్పుడు రామయ్య అక్కడ కనబడి, "ఏందమ్మా మీరిక్కడే ఉన్నారేంటమ్మా? ఏంటి ఇక్కడ ఉన్నావేంటి?" అని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు ఆయనకి చెప్తాము, "అయ్యా శ్రీరామయ్య, ఆ రోజు నువ్వు ఆడవాళ్ళందరినీ ఇంటికెళ్ళమన్నావు, మగవాళ్ళందరినీ ఇంటికెళ్ళమన్నావు. కానీ అటు ఇటు గాని మమ్మల్ని మాత్రం ఏం చెప్పలేదయ్యా" అని చెప్పేసి అన్నప్పుడు, ఆ మాట విని శ్రీరామయ్య పరవశించి, "ఈ ఒక్క మాట కోసం ఇన్ని సంవత్సరాలు మీరిక్కడే ఉన్నారా" అని చెప్పేసని, "మీరు ఎక్కడికెళ్ళినా మీతో దీవించే పరంగా మీరు దీవించే వరం మీకిస్తున్నాను. మీరు ప్రతి ఇంట దీవించే పరంగా మిమ్మల్ని ఆ పరంగా మీకు మాకు వరం ఇచ్చాడు శ్రీరామయ్య. ఆ శ్రీరామయ్య ఇచ్చిన వరమే ఇప్పుడు మేమందరిని కూడా దీవించబడుతున్నాం." సో జనరల్ గా అసలు పుట్టి పెరిగిందంతా ఎక్కడ? నేను పుట్టి పెరిగిందంతా కూడా వరంగల్‌లోని. వరంగల్. పుట్టింది మాత్రం మా అమ్మమ్మ ఊర్లో భూపాలపల్లి. కానీ మేమంతా ఉండేది, మా నాన్నగారు అంతా కూడా వరంగల్. వరంగల్. ఓకే. మొత్తం స్టడీస్ అంతా కూడా అక్కడే అయ్యాయా? వరంగల్. అంటే స్టడీ అంతా కూడా వరంగల్‌లోనే జరిగింది. ఏం చదువుకున్నావు? నా స్టడీ వచ్చేసి ఎంఏ సోషాలజీ కంప్లీట్ చేశాను నేను. ఓకే. సో మరి దాని మీద జాబ్స్ చేయాలని ఎప్పుడు అనుకోలేదా? అంటే మేము ఎట్లా అంటే, నాకు నేను అబ్బాయిగా ఉన్నప్పుడు నేను 7th స్టాండింగ్ 6th స్టాండింగ్ చేసేటప్పుడు చదువుకునేటప్పుడే నాకు అమ్మాయిల హావభావాలు ఏర్పడము, అమ్మాయిల పనులు సో చేయడం. నువ్వు ఫస్ట్ రికాగ్నైజ్ చేసింది 6th 7th లో. అంటే నాకు తెలియదు నేను ఎందుకు ఆ పనులు చేస్తున్నా అని చెప్పేసి. కానీ నన్ను చూసి ప్రతి ఒక్కరు ఏంటంటే, నువ్వు అమ్మాయిల పని చేస్తున్నావేంట్రా, వీడేంట్రా అలా చేస్తున్నా అని చెప్పేసి. అప్పుడు చాలా రకాలుగా అనేవాళ్ళు. అంటే వీడు చెక్క, విడుకుగా, అది 0.5 గాడు, అలా రకరకాలుగా అనేవాళ్ళు. కానీ అప్పుడు నాకు తెలీదు ఆ మాటలు ఎందుకు అంటున్నారు. ఆ మాటలు బయట వింటే ఇంత దారుణంగా ఒక వివక్షతగా చూసే పదమా అనేది నాకు ఇప్పుడు అర్థమైంది నాకు. కానీ అప్పుడు నేను పట్టించుకుందాను కదా, ఎందుకు అలా అంటున్నారని చెప్పేసి. కానీ చేయడం వల్ల అలా నిన్ను అంటే స్కూల్లో వచ్చేసి ఏంటంటే, ఆడపిల్లలతో మాట్లాడడము, ఆడపిల్లల గేమ్స్ ఆడడము, నా నడకలో కూడా గుర్తించి ఎక్కిరించేవాళ్ళు. వస్తున్నారా 0.5 గాడు అని చెప్పేసి అని పేర్లు పెట్టి పిలవడము, గ్రూప్ ఉండి నవ్వడం అక్కడ. అలా చేయడం వల్ల నా మానసికంగా చాలా కుంగిపోయేదాన్ని. అంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో అలా ఉన్నప్పుడు కూడా నేను అలా ఆడపిల్ల పని, మా ఇంట్లో కూడా హెరాస్ చేసేవాళ్ళు ఎక్కువ. అట్లాంటి పనులు చేయకూడదు, అబ్బాయిలా మాట్లాడాలి, అట్లా చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి చాలా వార్నింగ్స్ ఇచ్చారు. కొట్టారు కూడా నన్ను, రూమ్ లో బంచి కొట్టారు కూడా. అయినా సరే అది ఏదో ఒక ట్రైనింగ్ ఇస్తే మారేంత కాదు కదా, అది మన జెన్యున్ ప్రాబ్లం వల్ల వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే ఒక జీన్స్ ప్రభావం అది. దానికి నేనేదో కావాలని చేసినట్టుగా మా ఫ్యామిలీ వాళ్ళు చిత్రహింసల గురి చేయడము, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్, మా చుట్టుపక్కల ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా అది చేయడము. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నన్ను చూసి నవ్వడం మా కుటుంబ సభ్యులు, నన్ను ఒక పేరు పెట్టడం, వాళ్ళు వేరే వాళ్ళలో వాళ్ళు కనుక్కున్న సతీష్ అయితే సతీ అని ఒక పేరు పిలవడము, చెమ్మచెక్క అని పేరు పెట్టి పిలవడం, ఇలా రకరకాల పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా. కానీ అప్పుడు వాళ్ళు నవ్వుతుంటే నన్ను చూసి నవ్వుతున్నారు కానీ అనుకునేదాన్ని, కానీ ఈ విధంగా వాళ్ళు తీసుకొని నన్ను ఎక్కిరిస్తారని నేను అనుకోలేదు అప్పుడు. నేను ఆ తర్వాత 8th వరకు వచ్చి నాకు అర్థమైంది అప్పుడు, నేను అబ్బాయిని కాదు, నేను ఒక అమ్మాయి ఆ హావాభావాలతో వ్యక్తిని అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది. సో నేను అప్పుడప్పుడు ఆ మాటలని టీచర్స్ కూడా అవగాహన లేదండి. స్కూల్లో నేర్పించే టీచర్స్ కూడా అవగాహన లేదు మా పట్ల. వాళ్ళు కూడా వాళ్ళ ముందు క్వశ్చన్ చేసేవారు, ఏంట్రా అమ్మాయిల పని చేస్తున్నావు ఏంట్రా అని చెప్పేసి అని. మనసుకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆ స్కూల్ గైడ్ బయట నుంచి చూసినప్పుడు, నేను ఇన్ని అవమానాలు ఈ స్కూల్లో ఎదుర్కొన్నానా అని ఒక బాధ నా మనసులో నిజంగా నాకు అనిపించింది. ఇప్పుడు నాలాగా ఎంతమంది అలా ఎదుర్కొంటున్నారు, ఎందుకు అలా చేస్తారు అసలు అర్థం కాదు. ఇప్పుడు ఒక అబ్బాయి చదువుకునే వ్యక్తి అలా కావాలని చేయడు కదా, ఎందుకు అలా తప్పుగా అనుకుంటారు. సో చేంజెస్ అనేది రావాలి. నేను అన్ని రకాల బాధలు పడ్డాను. సో అన్ని బాధలు పడుతూ, అన్ని ఒడిదుడుకులు కష్టపడుతూ ఇప్పుడు నా స్టడీ మొత్తం కంప్లీట్ చేసింది ఎంఏ సోషాలజీ. నా స్టడీ ఎంఏ సోషాలజీ కంప్లీట్ అయిపోయింది. 10th వరకు నేను అబ్బాయిగా ఉన్నాను. 10th తర్వాత మా ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసాను. అంటే ఆల్మోస్ట్ 3 years స్ట్రగుల్ అయ్యావు అబ్బాయిగానే ఉండడానికి. చాలా స్ట్రగుల్స్ అయ్యాను. చనిపోదామని కూడా అనుకున్నాను. ఓకే.
సో మీ పేరెంట్స్ అండ్ మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? మా ఇంట్లో మొత్తం కలిపి ముగ్గురము. ఆ. నేను, తమ్ముడు, చెల్లె. ఓహ్! ఓకే. ఆహా! నేను కూడా అమ్మాయినే అంటే ఇప్పుడు. నువ్వే పెద్ద. నేనే పెద్ద. ఓకే. సో ఫస్ట్ ఎవరికన్నా నువ్వు చెప్పడం కానీ ఇలాగా అంటే నువ్వు రియలైజ్ అయినప్పుడు నాకు ఇలా అమ్మాయిలా మారాలనిపిస్తుంది, ఇలా చేయాలనుకుంటున్నాను. ఎవరికి చెప్పాను. చెప్పావు? మా ఇంట్లో వాళ్ళకి మా అమ్మకి చెప్తే మా అమ్మ నన్ను బెదిరించారు. అట్లా హ్మ్. చేయకూడదు, అలాంటి పనులు చేయకూడదు, వద్దు అని చెప్పేసి అన్నారు. హ్మ్. ఆ తర్వాత నేను మా చెల్లికి చెప్పాను. మా చెల్లి చెప్పినప్పుడు మా అమ్మతో చెప్పి చూసింది మా చెల్లి. హ్మ్. అన్నకు అలా ఉందంట కదా ఫీలింగ్స్, మరి మనమేం చేస్తాం, బలవంతంగా ఎందుకు అలా ఉంటాడు తను కూడా, తనకి ఇలా అని చెప్పేసానంటే వద్దు అని చెప్పేసి తిట్టారు. మా చెల్లి కూడా వార్నింగ్ ఇచ్చారు, అది చేశారు. హ్మ్. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళకి అంత మెచ్యూర్ లేదు. వాళ్ళకి అర్థమయ్యేంత వాళ్ళకి అది లేదు. వాళ్ళు ఏంటంటే అబ్బాయిలాగా ఉండాలి అంతే అని చెప్పేసి. నాకు పెళ్లి చేద్దామని కూడా చూస్తారు మా వాళ్ళు. ఓహ్! ఓకే. నాకు పెళ్లి చేద్దామని కూడా చూసారు. హ్మ్. ఇలా అన్న మార్పు వస్తుందని చెప్పేసని. హ్మ్. కానీ అది చాలా పెద్ద తప్పది. నా హ్మ్. మనసుకి అనిపించింది. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం అనేది మా దాంట్లో ఉండదది. అవును. మేము ఎప్పుడు కూడా అండ్ మా మనసు మీకున్నది బేసికల్లీ అమ్మాయి మనస్తత్వం కాబట్టి కాబట్టి అది ఇంకొకరిని తప్పదని అలా చెప్పేసని చేయలేరు. నేనిక పెళ్లి చేద్దామని ఆలోచన వచ్చేసరికి నేను మా ఇంట్లో చెప్పకుండా ఏ బయటకొచ్చేసాను. ఏ ఏజ్‌లో ఎప్పుడు? నాకు 10th ఎగ్జామ్స్ రాయగానే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే నాకు అర్థమైపోయింది. హ్మ్. 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి. అప్పటికి మా వాళ్ళు ప్లాన్ చేస్తారు. వీడికి పెళ్లి చేస్తేనే వీళ్ళు ఈ అమ్మాయిల పోలికలు మానిపోతాయి. హ్మ్. పెళ్లి చేసుకుంటే వీళ్ళ మార్పు వస్తదని చెప్పి మా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేసాను వాళ్ళంటూ. హ్మ్. అలా చెప్పడం వల్ల నేను మా ఇంట్లో వాళ్ళు చెప్పకుండా చేయకుండా పారిపోయి బయటకొచ్చేసి ఓకే. మా ట్రాన్స్ వ్యక్తులను కలిసి ఇప్పుడు హ్మ్. ఒక సతీష్ నుండి స్నేహగా మారాను. ఓకే. సో నెక్స్ట్ స్టడీస్ అంతా కూడా నువ్వు పేరెంట్స్ సపోర్ట్ లేకుండానే కంటిన్యూ నా చేసావా? ఓన్‌గానే నేను చదువుకున్నాను. ఓకే. మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తుల సపోర్ట్‌తో నా ఒక సపోర్ట్‌తో. ఓకే. సో బయటకొచ్చావు. అసలు ఎక్కడికొచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? ఎలా అయింది అదంతా? అంటే నేను 10th చదువుకునేటప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు మా లైలా గురువు గారని కలిసారు నాకు. ఎలా అంటే అంటే వాళ్ళెలా నేను పరిచయం? బయటికి ఎళ్తాం గదా! మనము స్కూల్ నుంచి బయటికెళ్ళిపోయేటి ఒక ప్లేస్‌లో అక్కడ ఆగారు వాళ్ళు. నేను హ్మ్. అప్పుడు చూడగానే షాక్ అయిపోయాను. హ్మ్. అరే! ఇదేంటి వీళ్ళు కూడా నాలాగానే మాట్లాడుతున్నారు. నాలాంటి వ్యక్తులే కదా వీళ్ళు అని హ్మ్. చెప్పేసని. నేను అబ్బాయిలని నాకు అంటే వాళ్ళు అనిపించింది. కంప్లీట్‌గా శారీ మారిపోయారు. కట్టుకునే ఉన్నారు ఓకే. వాళ్ళప్పుడు. హ్మ్. నేను చూసి వాళ్ళు చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. అమ్మ నమస్తే అమ్మ అని చెప్పేసి అంటే ఎవరు అని చెప్పి కోపం చేశారు ఫస్ట్. హ్మ్. ఇలా నేను కూడా మీలాగా నేను కూడా మీలాగే పోలికలున్న వ్యక్తిని అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు హ్మ్. తను నన్ను పక్కకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు ఫస్ట్. హ్మ్. నాన్న ఇలా మారితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా సో అండ్ సో అని చెప్పేసి అన్నారు వాళ్ళప్పుడు. నేను అవన్నీ తట్టుకోగలను అని చెప్పాను వాళ్ళకి. నీ ఇష్టం నాన్న అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళన్ని ఫేస్ చేశారు చేశారు కాబట్టి కాబట్టి ఫస్ట్ వాళ్ళకన్నీ వాళ్ళు అలా చెప్పడం చాలా గ్రేట్ హ్మ్. అసలు. అంత ఎవరు మంచిగా. అంటే ట్రాన్స్ వ్యక్తులు చాలా మంది మా దగ్గరకొచ్చేటప్పుడు మేము అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. హ్మ్. ఫస్ట్ మా బాధలు, మా హ్మ్. కష్టాలు హ్మ్. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి. హ్మ్. ఒక అబ్బాయి నుంచి ట్రాన్స్‌గా మారుతున్న వాళ్ళకి మేమేం చెప్తామంటే మాలో ఉన్న బాధలు చెప్తాము. హ్మ్. కుటుంబానికి దూరమైపోతాము, సొసైటీకి దూరమైపోతాము, ఫ్రెండ్స్‌కి దూరమైపోతాం. మనతో ఉన్న బంధాలన్నిటికి కూడా హ్మ్. క్లోజ్ చేసుకొని 4 గోడల మధ్యనే మనం బతకాలి అని చెప్పేది. హ్మ్. అప్పుడు వాళ్ళు నిర్ణయించుకొని రమ్మని చెప్తాం వాళ్ళకి. హ్మ్. అన్ని కౌన్సెలింగ్‌లో అవన్నీ ఉంటాయి మాకు. హ్మ్. అవన్నీ చెప్తేనే నేను చెప్పాను. ఫస్ట్ నేను ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేను. నాకు పెళ్లి చేద్దామని చూస్తున్నానంటే, హ్మ్. సో, నీ ఇష్టం నాన్న అని చెప్పానన్నప్పుడు తర్వాత వచ్చి మా వాళ్ళతో మాట్లాడి నేను అంటే నేను ఇంటర్ చేయలేదు నేను. హ్మ్. అంటే అది దాన్నేమంటారు డిస్టెన్స్‌లో చేశాను నేను. హ్మ్. డిస్టెన్స్‌లో నా పీజీ స్టడీ కంప్లీట్ చేసేసాను. ఓకే. సో అంటే డిగ్రీ అండ్ ఇప్పుడు పీజీ నువ్వు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళే ఫుడ్, షెల్టర్ అన్నీ చూసుకున్నారా నీకు? చూసుకున్నాను ఓకే. ఇప్పుడు. అంటే నీ దగ్గర ఏ రూపాయి అప్పుడు నాకు తీసుకోలేదు? అంటే నేను ఇందులోకొచ్చిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి. సో, హ్మ్. నాకెట్లా అంటే మేము అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడం కంపల్సరీ మేము బెగ్గింగ్ చేయాల్సిందే. హ్మ్. ప్రతి ఒక్కరిని. అది ముందే చెప్తారా మీకు? చెప్పారు వచ్చిన వాళ్ళు తర్వాత అది. ఇలాంటివి చేయాలి మన అని? జీవనాధారం మాత్రం బెగ్గింగే నాన్న. హ్మ్. షాప్‌కెళ్ళి అడుక్కోవాలి, ట్రైన్‌లలో అడుక్కోవాలని చెప్పేసని చెప్పారు. హ్మ్. నువ్వు ఓకే అనుకున్నావా అప్పుడు? తప్పదు కదా! హ్మ్. అలా బ్రతకడం ఇష్టం లేకనేది ఇలా బతకాలనుకున్నప్పుడు అందులో కష్టాలుంటాయని ముందే చెప్పారు కాబట్టి తప్పదు. ఓకే. అంటే జనరల్‌గా ఒక క్వెషన్ ఉంటది స్నేహ. ఇప్పుడు చాలా వాటిలో ఆల్‌మోస్ట్ పెద్ద పెద్ద మాల్స్‌లో కూడా మెన్స్, వుమెన్స్ వాష్‌రూమ్సే ఉంటాయి. అవును. ఎల్‌జీబీటీక్యూ వాష్‌రూమ్స్ అనేది అసలు ఇంత జనరేషన్ వచ్చినా కానీ సెపరేట్ చేయట్లేదు. ఎందుకో తెలీదు అవునవును. నాకు. హ్మ్. అండ్ విమెన్ అన్‌కంఫర్టబుల్ అయిపోతారు మీతో. మెన్ కూడా అన్‌కంఫర్టబుల్ అయిపోతారు. బికాజ్ ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ వి నీడ్ ప్రైవసీ వాష్‌రూమ్ అనగానే. సో మరి మీరు అసలు ఏ వాష్‌రూమ్ యూజ్ చేస్తారు? చాలా రకాలుగా బాధపడే విషయంలో ఇదొక పెద్ద విషయం ఇది. హ్మ్. మేము టాయిలెట్స్ యూజ్ చేసుకోవడానికి హ్మ్. మేము ఆ క్షణంలో ఎంత బాధపడతామో మీకెవరికీ తెలీదు. హ్మ్. కానీ మేము అక్కడికెళ్ళినప్పుడు మమ్మల్ని అంటే మేము అబ్బాయిల దాంట్లోకి వెళ్ళాలా? అమ్మాయిల దాంట్లో మాకు అర్థం కాదక్కడ. హ్మ్. సో, మేము ఒక ఫెమినైజ్‌గా ఉన్నామని చెప్పేసి మేము అమ్మాయి దాంట్లోకి మేము వెళ్ళిపోతాం మేము. అవును. కానీ అక్కడ లోపలికి అమ్మాయిలు మమ్మల్ని ఒక రకంగా చూడడము, ఎందుకంటే వాళ్ళు కొంతమంది తప్పుగా ఫేక్ చూడరు వాళ్ళు. ఉంటారు.
కొంతమంది ఆ ఫేక్ ట్రాన్స్ వేరే అంత ఫేక్ ట్రాన్స్ వాళ్ళు ఎవరు అందులో అంత యూజ్ చేసుకోరండి. కానీ మేమైతే కంపల్సరీ ఫీమేల్ టాయిలెట్స్ యూజ్ అవును. చేసుకుంటాం. యాక్చువల్లీ అసలు ఏంటంటే నాల్సా జడ్జ్‌మెంట్‌లో మనకు 2015లో వచ్చింది నాల్సా జడ్జ్‌మెంట్ అనేది. ఆ నాల్సా జడ్జ్‌మెంట్‌లో మాకు అన్నీ ఉన్నాయన్నట్టు. సెపరేట్ టాయిలెట్స్ కట్టించాలి వీళ్ళకి, ట్రాన్స్‌గా గుర్తించాలి, ఎల్‌జీబీటీక్యూకి ఎడ్యుకేషన్‌లో కూడా వాళ్ళకి ఇవ్వాలి, ఎంప్లాయ్‌మెంట్‌లో వాళ్ళకి ఇవ్వాలి, రిజర్వేషన్ కల్పించాలి. దాంట్లో అన్నీ అనువదించారు. ఆ బిల్‌ని పక్కకు పెట్టేసారు. నాల్సా జడ్జ్‌మెంట్ అనేది పక్కకు పెట్టేసారు. అది ఎక్కడ కూడా ఇంక ఇంప్లిమేషన్ కాలేదు ఎక్కడ కూడా. అది గనుక ఇంప్లిమేషన్ గనుక మన గవర్నమెంట్ గనుక తీసుకొస్తే సదుపాయాలన్నీ కూడా అందుకుంటాయండి అని అనుకుంటున్నాను. ఓకే. ప్రెజెంట్ అయితే మీకంటూ సెపరేట్ రిజర్వేషన్స్ అలాంటివి ఏమీ ఇది లేవా? లేదండి. ఇది లేదు. స్టడీస్ కానీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్కడ కూడా లేదు. ప్రతి దానికి కూడా మేము ఏదైనా కోర్స్ చేయాలంటే కోర్టు చుట్టెక్కాలి. ఇప్పుడు సపోజ్‌గా మేము డాక్టర్ చదువుకోవాలి అనుకుంటే మా జెండర్ చేంజ్ చేసుకోవడానికి ముఖ్యంగా మేము మళ్ళీ కోర్టు చుట్టే ఎక్కాలి. ఇన్ని సమస్యలు ప్రతి దానికి ఒక సమస్యతో కూడుకుంటాయి మాకు అన్నీ ఓకే. కూడా. ఇప్పుడు 10th తర్వాత నువ్వు ఇలా ట్రాన్స్‌జెండర్‌గా అయిన తర్వాతే నువ్వు చదువు చేసావు కదా! అవును. అప్పుడు కాలేజ్‌కి ఏది వెళ్ళలేదు. కాలేజ్‌కెళ్ళలేదు. నేను డిస్టెన్స్‌లో ఎగ్జామ్ రాసాను. ఓకే. టీ షర్ట్‌ను, పాయింట్ ఏసుకొని, క్యాప్ పెట్టుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను నేను. నేను ఆ ఓకే. బుక్స్ తీసుకొచ్చుకొని ఇంట్లోనే చదువుకొని పాస్ అయ్యాను నేను. ఓకే. సూపర్. కానీ అంటే నీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా కాలేజ్‌కి వెళ్ళినప్పుడు అంటే కాలేజ్‌లో సీట్ అన్నారు. ఇవ్వకపోవడం ఒకసారి ఏమైందంటే నేను కాలేజ్‌కెళ్ళినప్పుడు అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు చెక్ చేస్తారు గదా! కామన్‌గా వాళ్ళ అప్పుడు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్‌కి మేమంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు. క్యాప్ తీయాలని చెప్పేసి అన్నారు. క్యాప్ తీసేటప్పుడు నా హెయిర్ అంతా ఇలా వచ్చేసాయి అన్నట్టు. ఓకే. సో, అప్పుడు నాకు నిజంగా చాలా అదనిపించింది. అందరు నా దిక్కే చూసారప్పుడు. నేను అక్కడ నాకు ధైర్యం ఉంది. నేను ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అక్కడ ఇన్విజిలేటర్ ఏమనలేదు. ఓకే అమ్మ క్యాప్ పెట్టుకో అని చెప్పేసి అని రాయమని చెప్పేసి అన్నారు. కానీ నా సర్టిఫికేట్స్ అన్ని మెయిల్ నేమ్ మీదనే ఉన్నాయి అప్పటికి కూడా. ఓకే. ఓకే. మా 10th సర్టిఫికేట్ మనకు మెయిల్ నేమ్ మీద వస్తుంది కాబట్టి అవునవును. దాని మీద మెయిల్ నేమ్ మీద ఉంది. ఓకే. సో, అలా ఎగ్జామ్ రాసేసాను అట్లా. ఓకే. అంటే కాలేజ్‌లో సీట్ ఇవ్వకపోవడం అటువంటి ఇబ్బందులేమన్నా జరుగుతాయా మీకు? జరుగుతాయండి. సీట్ ఇవ్వరు మాకు కాలేజ్‌లలో. అక్కడ ఏమంటారంటే వాళ్ళు ఆ జెండర్‌కి ఇందులో లేదని చెప్పేసి అంటారు అక్కడ వాళ్ళు. సో, మళ్ళీ మేము కోర్ట్‌కెళ్ళి మాకు సెపరేట్‌గా మా మీద పిటిషన్ ఏసి మాకు చదువుకోవడానికి అది కల్పించండి అని చెప్పేసి కోర్ట్‌తో లెటర్ ద్వారా మేము చదువుకోవాలది. ఓకే. అలాంటివి కూడా ఉంటాయి. ఓకే. సో, స్నేహ ఇప్పుడు మీకు ఆపరేషన్ అవుతుంటది కదా! అంటే గే, ట్రాన్స్‌జెండర్స్ ఇలా 2 వింటుంటాం. లెస్బియన్స్ అంటే అది వేరే కేటగిరీ. ఇంకా అమ్మాయిలకి సంబంధించింది. సో, గే ఏంటి? ట్రాన్స్‌జెండర్ ఏంటి? గే అనేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు అబ్బాయిలా ఉంటారు వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళ ఫ్యామిలీస్‌తో ఉంటారు వాళ్ళు. హ్మ్. వాళ్ళకి నచ్చినప్పుడు లైక్ వాళ్ళు ఫీమేలైజ్‌గా మాట్లాడడము, వాళ్ళ నడక విధానము, వాళ్ళు అబ్బాయిలా నడుస్తారు. ఒక్కొక్క సందర్భాల్లో అమ్మాయిలు నడుస్తారు. వాళ్ళ డిపెండ్ మీద ఆధారపడి ఉంటుంది. అబ్బాయిల్లా ఉంటారు వాళ్ళు గేస్ అనేవాళ్ళు. హ్మ్. వాళ్ళకి ఆకర్షణ అబ్బాయిల మీద ఆకర్షణ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. అబ్బాయిలను చూసినప్పుడు వాళ్ళకి సెక్స్ ఫీలింగ్స్ రావడం కానీ, వాళ్ళతో ఉండాలని చెప్పి అనుకోవడం కానీ అలాంటివి ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళు ఎక్కువ బయటికి రారెక్కువ. ఓకే. కానీ ఈ గే కల్చర్ అనేది మన దేశంలో గనక చూసుకుంటే చాలా తక్కువగా చూస్తారు. కానీ పక్క దేశంలో మన గే కమ్యూనిటీ వాళ్ళకి ఒక గుడ్ రెస్పెక్ట్ అక్కడ. ఓకే. సో, అక్కడ ఎట్లా అంటే వాళ్ళకి ప్రతి దాంట్లో వాళ్ళకి చులకనగా చూడకుండా ఎక్కడికెళ్ళినా మరి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళకి అలాంటివి ఉంటాయి ఇక్కడ. హ్మ్. సో, ఇక్కడ మన దేశంలో ఎలా అంటే చూడండి ఎక్కిరించడం అలాంటివి జరుగుతా ఉంటాయి. హ్మ్. సో, ఒక అబ్బాయి మరొక అబ్బాయిని ఇష్టపడుతున్నాడు అంటే హ్మ్. ఊరికే ఈమె ఇష్టపడతాడు. దానిలో ఉన్న ఫీమేలైజింగ్ తన లోపల ఉంటాయి కాబట్టి ఆ అబ్బాయిని ఇష్టపడతాడు. హ్మ్. సో, తనకు అలా ఉంటుంది. హ్మ్. సో, ట్రాన్స్‌జెండర్ కూడా ఫస్ట్ అబ్బాయిలాగానే ఉంటాడు. కానీ హ్మ్. తనకు కూడా ఫీమేలైజ్‌లా ఉంటాయి తనకి. తను ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలా మారిపోవాలనిపించడము, అమ్మాయిలా ఉండడము అలాంటివి అనుకుంటా ఉంటాం అన్నట్టు హ్మ్. అట్లా. సో, గేస్‌కి ట్రాన్స్‌కి అలా తేడా ఉంటుంది ఓకే. అట్లా. సో, అది కొంచెం అన్‌అఫిషియల్‌గా ఉంటది. ఇది అవును. కంప్లీట్ అఫీషియల్ అవును. టైప్‌లో గే అనే వాళ్ళని మనం గుర్తుపట్టలేము. హ్మ్. గే అనే వాళ్ళని గుర్తుపట్టలేము. వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో హ్మ్. అబ్బాయిలాగా కనబడతారు అలా ఓన్లీ ఉంటారు. అబ్బాయిల మీద హ్మ్. ఫీలింగ్స్ ఉన్న కానీ వాళ్ళని మేము గే అంటారు. అంటే పూర్తిగా ఫీమేలైజ్‌గా ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అంటే వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. హ్మ్. ట్రాన్స్‌గా మారే వాళ్ళు మారొచ్చు లేకపోతే వాళ్ళ ఇష్టం. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు నేను ట్రాన్స్‌జెండర్స్ ఫస్ట్ అబ్బాయిగా ఉన్నాను. హ్మ్. నేను అబ్బాయిగా ఉన్నప్పుడు నన్నేమంటారు? గే గే అనే అనే అంటారు అంటారు. అప్పుడు నన్ను. అవును. చెక్క అనే పదాలు అవన్నీ వాడరంట అప్పుడు. హ్మ్. అప్పుడు మన తెలుగు పదంలో ఆంగ్లంలో పిలిచే పదం వచ్చేసి గే. హ్మ్. అచ్చ తెలుగుమైన పిలిచే అబ్బాయిగా ఉన్నప్పుడు పిలిచే చెక్క, పాయింట్ అని పిలిచే పదాలు. హ్మ్. అసలు దీని గే వాళ్ళని ఏమంటారంటే స్వలింగ సంపర్కులు అంటారు. ఓకే. అవును. అదే నేనిప్పుడు మాట్లాడబోతున్నాను. ఇప్పుడు జనరల్‌గా ట్రాన్స్‌జెండర్స్ అనగానే మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు దీవెనలిస్తే బావుంటది అని. అందుకే కదా షాప్ ఓపెనింగ్స్‌కి వేలు వేలు పెట్టి ఎందుకు తీసుకొస్తారు. చాలా మంది 50,000 అలా పే చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ లైక్ ట్రైన్‌లో కానీ నేను కూడా కొన్ని ఫేస్ చేశాను. నాకు భయమేస్తుంది కొంతమందిని చూసినప్పటికి. కొడుతుంటారు, హెరాస్ చేస్తుంటారు, బుల్లీ చేస్తుంటారు. కొన్ని వీడియోల్లో అయితే లాక్కుని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్ళిపోవడము.
కొట్టి డబ్బులు తీసుకోవడం అలాంటివి చేస్తుంటారు. మరి అలాంటివి ఎందుకు చేస్తారు? నచ్చి మేము ఇవ్వాలి కదా, అలా తీసుకోవడం కరెక్ట్ కాదు. చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. అంటే ఇప్పుడు అందరిలో కూడా మంచి వాళ్ళు ఏం లేరు కదా! అబ్బాయిలలో మంచి వాళ్ళు అందరూ ఉన్నారా? లేదు. అమ్మాయిలలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారా? మరి లేదు. దీనికి ఆన్సర్ చెప్పండి మీరు. సో, హ్మ్. మా కమ్యూనిటీలో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. అందరూ మంచోళ్ళు నేను ఒప్పుకోను ఇక్కడ. హ్మ్. సో, మా దాంట్లో కొన్ని మిస్టేక్ చేసిన వాళ్ళకి మా దాంట్లో కొంచెం జరినామా వేయడము, అంటే మా దాంట్లో దండు అంటాం మా దాంట్లో. హ్మ్. జరినామా వేయడము, పనిష్మెంట్ ఇవ్వడం, వెలివేయడము వాళ్ళకి అలాంటివి మా దాంట్లో ఉంటాయి. హ్మ్. సో, ఇక్కడ ఏమైపోయిందంటే నిజమైన ట్రాన్స్‌జెండర్స్ ఎప్పుడు కూడా ఎక్కువ అన్ని చోట్ల గొడవలు చేయరండి. హ్మ్. మీరు అనుకుంటున్నారు గదా! ఇప్పుడు ట్రైన్‌లో ఎక్కినప్పుడు బలవంతంగా అడుగుతారు, తాళి కొడతారు, వాళ్ళని తిడతారు అది ఇది అని చెప్పేసని అంటారు. హ్మ్. ఒక బోగిలో ఇద్దరు అబ్బాయిలు కూర్చుంటారు. హ్మ్. ఒక అబ్బాయి ఇచ్చి ఇంకొక అబ్బాయి ఇవ్వడు. హ్మ్. సరే ఆ ఇద్దరు ఒక అబ్బాయి ఇప్పుడు తను లేవన్నారు అనుకోండి. ఈ వెనక అబ్బాయి గూడా ఏమంటాడు నాకు కూడా లేవని చెప్పేసని అంటాడు. హ్మ్. అంటే తను లేపోతే ఇతను కూడా తను లేవని తను ఏం అనలే కదా! నన్ను కూడా లేవు అని చెప్పేసని అంటారు. హ్మ్. సో, మా పొట్టకూటి కోసం మేము గట్టిగా అడుక్కోవాల్సిన సందర్భం వస్తది కొన్ని కొన్ని సందర్భాలలో. హ్మ్. అక్కడ ఏమనుకుంటారంటే మమ్మల్ని మేము గట్టిగా అడుక్కుంటున్నాం అని చెప్పేసి అలా అది చేయడం, ఇది చేయడం అని చెప్పేసి అనుకుంటారు. హ్మ్. కానీ అసలు వాస్తవానికి నిజమైన విషయం ఏంటంటే నిజమైన ట్రాన్స్‌జెండర్స్ ఎప్పుడు కూడా అలా గొడవలు చెయ్యరు. హ్మ్. మేము ఎక్కువ రెస్పెక్ట్‌గానే అడుక్కుంటూ ఉంటాం మేము. కానీ అక్కడ మాకు ఎదురయ్యే సమస్యలు కూడా చాలా ఉంటాయి మాకు. హ్మ్. అదే ట్రైన్‌లో నేను కూడా అడుక్కునే క్రమంలో నన్ను ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు నన్ను ఏమన్నారంటే, హ్మ్. "ఈ జుట్టు రియల్ జుట్టేనా? హ్మ్. ఇక్కడ ముట్టుకోవచ్చా? హ్మ్. ఈడ పట్టుకొనిస్తే 20 ఇస్తా. హ్మ్. లంగలేపి చూపిస్తే 50 ఇస్తా" అంటాడు వాడు. హ్మ్. మరి దానికి సమాధానం చెప్పండి మీరు. అంటే మేము ఎత్తినప్పుడు మీకు అవమానంగా మీకు అనిపించింది. కానీ ఆ హ్మ్. వ్యక్తి 50 ఇస్తా లేపి చూపినప్పుడు మరి మాకెంత బాధ అనిపిస్తదండి? హ్మ్. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. హ్మ్. సో, అట్లాంటి సందర్భాలలో మేము కొన్ని సందర్భాల్లో లేపుతున్నాము అంటే, మా మనసు చంపుకొని మేము లేపము ఎక్కడ కూడా. అది నిజమైన మేము ట్రాన్స్ ఎక్కడ అలాంటి పనులు చేయరు. హ్మ్. బికాజ్ ఒకవేళ కొన్ని చోట్ల ఏమైనా ట్రాన్స్ వల్ల అలాంటి పొరపాటు ఏమైనా చేసినప్పుడు మేమేం చేస్తామంటే, అవి మాకు తెలుస్తాయి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము వాళ్ళకి జరినామా వేయడము, హ్మ్. పనిష్మెంట్ ఇవ్వడము, వెలివేయడం అలాంటివి మా దాంట్లో ఉంటాయి. మీ ట్రాన్స్ కమ్యూనిటీలో అంటే అవును. పెద్దలు ఎవరైతే ఉంటారో ఉంటారు. వాళ్ళు ఇవన్నీ చేస్తాము. చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏమైపోయిందంటే నకిలీ హిజ్రాలు ఎక్కువైపోయారు ఇక్కడ. హ్మ్. అంటే అబ్బాయిలు ఒకప్పుడు పాటలు పాడుకుంటూ, వేషాలు వేసుకుంటూ ఊర్లలో వేషాలు వేసేవాళ్ళు కదా! హ్మ్. ఇప్పుడు ఏమైపోయిందంటే లైక్ వాళ్ళు కూడా డబ్బు కోసం చీర కట్టుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. పొద్దున చీర కట్టుకుంటారు, సాయంత్రం ప్యాంట్ షర్ట్ ఏసుకుంటారు. ట్రైన్‌లో రెడీ అయిపోతారు వాళ్ళు. హ్మ్. వాళ్ళే ట్రైన్‌లలో బాత్రూమ్స్‌లో గుంజుకుపోవడము, లేకపోతే లంగలేపుతాను బెదిరించడము అలాంటివి జరుగుతాయి. నా ఓకే. దగ్గర ప్రూఫ్‌తో సహా ఉన్నాయి నా దగ్గర. హ్మ్. సో, నేను రీసెంట్‌గా ట్రైన్‌లో ప్రయాణం చేసేటప్పుడు ఆడవాళ్ళు కూడా బెగ్గింగ్ చేస్తున్నారు మాలాగానే. ఓకే. ఆడవాళ్ళు కూడా మాలాగే లంగలేయబడుతున్నారు. ఇది ఎక్కడి నుంచి అంటే వికారాబాద్ లింగంపల్లి నుంచి వికారాబాద్ వరకి మీరొక కామన్‌గా జర్నీ చేయండి తెలుస్తుంది మీకు. హ్మ్. నేను కళ్ళారా చూసాను. ఒక హ్మ్. అమ్మాయి అలా అడుక్కుంటదా? అంటే ఒక అమ్మాయి తను ట్రాన్స్‌జెండర్‌గా చూపించుకొని మనీ అలా తీసుకుంటుంది. అడుగుతుంది. మరి ఓకే. దానికి సమాధానం ఏం చెప్పరే? హ్మ్. ఇక్కడ ఎవరు మాట్లాడరే? మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు జర్నీ చేసేటప్పుడు చూసి నాకు వీడియోస్ పంపించారు. నేను జర్నీ చేసేటప్పుడు కూడా అమ్మాయిలే ఆ విధంగా అడుక్కుంటున్నారు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు. హ్మ్. వాళ్ళు ఆ విధంగా అడుక్కుంటున్నారు. హ్మ్. నకిలీ హిజ్రా అని చెప్పేసనగా వాళ్ళతో వచ్చి వాళ్ళు ఆ ట్రైన్‌లో ఉన్న బట్టలు మార్చుకొని హ్మ్. అక్కడ ఇప్పుడు అబ్బాయిలు ఫస్ట్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళకి అన్ని ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి. హ్మ్. వాళ్ళ ఇంట్లోనే అన్ని చెప్పుకొని వస్తారు. మేము ఇట్లా ఈరోజు అడుక్కోవడానికి పోయేస్తామని చెప్పేసి వచ్చి వాళ్ళు హ్మ్. రోడ్డు మీద బాత్రూమ్‌లో చీరలు కట్టుకొని హ్మ్. బయటకొచ్చి అడుక్కొని వెళ్లి మళ్ళీ పోయేటప్పుడు ప్యాంట్ షర్ట్ ఏసుకొని వెళ్ళిపోతారు. హ్మ్. ఇది ఇంకా కొత్త బెగ్గింగ్ పద్ధతి అన్నమాట. కొత్త జనాల్ని మోసం బెగ్గింగ్ చేయడం. పద్ధతి కాదు. వీళ్ళంతా నకిలీ హిజ్రాలు. ఓకే. వీళ్ళు చేసే ఆగడాలు మా నిజమైన ట్రాన్స్ మీద పడుతుంది మాకు. అవును. నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళకి కనిపిస్తే గనుక తప్పకుండా షూట్ చేస్తాను నేను. హ్మ్. నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో రీసెంట్‌గా 2 వీడియోస్ షూట్ చేశాను. ట్రైన్‌లో జరిగే ఇన్సిడెంట్ షూట్ చేశాను. బయట బెగ్గింగ్ చేసే దగ్గర నేను షూట్ చేసి నా ఛానెల్‌లో పోస్ట్ చేశాను. హ్మ్. ఎందుకు అంటే మా నిజమైన ట్రాన్స్ మీద ఇలాంటి ఎఫెక్ట్స్ పడుతున్నాయి. ఇప్పుడు హ్మ్. మీరు క్వెషన్ ఏసారు. నేను కళ్ళారా నేను చూసానండి అని చెప్పేసని. హ్మ్. మీకు ఎదురైన వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే కావచ్చు. నే అట్లా అని చెప్పి మా వాళ్ళు కొన్ని చోట్ల పొరపాటు చేస్తారు. హ్మ్. దానికి మా దాంట్లో కొన్ని పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే. అట్లా మా దాంట్లో అందరూ మంచి వాళ్ళు ఉంటారని నేను ఒప్పుకోను. హ్మ్. కొన్ని చోట్ల ఉంటారు. హ్మ్. కానీ ఇలాంటివి జరిగే వాటికి కూడా మీరు ఆలోచించాలి. హ్మ్. హ్మ్. మీరు అవును. అనుకుంటారు ఇప్పుడు. హ్మ్. ఇదే నకిలీ హిజ్రాలు కూడా షాప్ ఓపెనింగ్స్‌కి, గృహప్రవేశాలకి మాకంటే ముందుగా వెళ్లి అడుక్కోవడము. ఆ! అక్కడికెళ్ళినప్పుడు మా పేర్లు చెప్పడం అక్కడ అలాంటివి జరుగుతుంది. సో, హ్మ్. వీడియోస్‌తో సహా మా దగ్గరున్నాయి. హ్మ్. దానికి మేమేం చేయాలి? సరే దీనికి మీరనొచ్చు. పోలీస్ వాళ్ళకి అప్పచెప్పొచ్చు కదా! అని మీరనొచ్చు. మేము పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి అప్పచెప్పాము. వాళ్ళక్కడ ఏమంటారంటే, అమ్మ వాళ్ళు మీరు ఒకటే లాగా ఉన్నారు కదా! మరి మీరే కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేసేయండి. హ్మ్. మీరే ఏదో ఒకటి చెప్పి పంపించేసుకోండి. అది మీరు మీరు చూసేసుకోండి అమ్మ అంటారు. హ్మ్. ఎవరికి చెప్పుకోవాలండి?
వాళ్ళ అబ్బాయిలా ఉంటారు. వాళ్ళు కొడతారు మమ్మల్ని, తిడతారు మమ్మల్ని, ఉమ్, రాళ్ళు బట్టి కొడతారు. భయపడతాం వాళ్ళని చూస్తే మేమే. ఉమ్. అమ్మో, చాలా ఉన్నాయి ఇందులో కూడా అంటే అసలు. ఒక సమూహంలో ఒక సమూహంతో మేము బతుకుతున్నప్పుడు దాంట్లో ఒడిదుడుకులు చాలా వస్తాయండి. ఉమ్, కానీ దాంట్లో అన్నీ కూడా ఆలోచించాలి ప్రతి ఉమ్, ఒక్కరు కూడా. అవును. అన్ని బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. ఉమ్, అందులో కొన్ని వ్యక్తులు తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, అన్ని చేసే వాళ్ళు ఉంటారు. అవును. ఇప్పుడు ఈ సర్జరీ విషయానికి వస్తే ఆ సర్జరీ చాలా పెయిన్ఫుల్, చాలా లక్షలతో కూడుకున్న అవును, పని అవును, అది అవును. అనేసి అంటుంటారు. ఈ సర్జరీ నీకయిందా? నాకయ్యింది. సో ఇప్పుడు సర్జరీ విషయానికి వస్తే సర్జరీ అనేది చాలా రిస్కీ ప్రాసెస్ అండ్ చాలా పెయిన్ తో కూడుకున్నది. కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. అవును, బాడీలో ప్రతి పార్ట్ కూడా చేంజ్ అవ్వాలి. అవునవును. ఓన్లీ హార్మోన్స్ మాత్రమే చేంజ్ అయి ఉంటాయి. సో ఆ ప్రాసెస్ ఏంటి అసలు? ఎన్ని రోజులు పడుతుంది అదంతా? ఒక అబ్బాయి నుంచి ఒక అమ్మాయిగా మారాలి అని మేము అనుకుంటే ఉమ్, మాకు సర్జరీకి అయ్యే ఖర్చు మినిమం 10,00,000 పైనే. 10 లక్షలు? అంటే ఒక్కొక్క సర్జరీకి ఒక రేట్ ఉంటుంది అన్నట్టు. మా ఉమ్, దాంట్లో మామూలుగా సర్జరీకి 5,00,000 ఉంటుంది. ఆ ఉమ్, తర్వాత మాకు బ్రెస్ట్ ప్లాంటేషన్ కానీ, హెయిర్ రిమూవల్ కానీ అవన్నిటికి కూడా హార్మోన్ థెరపీ కానీ ప్రతి దానికి డబ్బుతో కూడుకుంది అదంతా ఓకే. కూడా. సో, ఒక అమ్మాయిలా మేము ఉండాలి అనుకున్నప్పుడు ఉమ్, డబ్బుతో కూడుకున్న పనే అది. ఉమ్, ఒక అంటే కొన్ని చోట్ల 5,00,000 తీసుకుంటారు. కొన్ని ఉమ్, చోట్ల 6,00,000. ఉమ్. మనకు మంచి దాంట్లో కొంచెం డబ్బున్న వాళ్ళు చేసుకుంటే 10,00,000 అట్లా కూడా ఉంటుంది మాకు. ఓకే. అంటే ఇప్పుడు హెయిర్ గ్రోత్ కి ఒకటి హెయిర్ గ్రోత్ ఉంటదా? కోసం అని కాదు. మాకు ఈ హెయిర్ ఇది ఓ, ఉంటుంది గదా! అవును. మాకు ఈ ముస్టాచ్ అండ్ గడ్డం బ్లేడ్ అనేది రాకుండా. రాకుండా హార్మోన్ థెరపీ తీసుకున్నందుకు మాకొచ్చేసి అంటే పూర్తిగా ఈ హార్మోన్ థెరపీకి వాటికి దానికొక ఇంత ఖర్చుంటుంది. ఆ తర్వాత మాకు సర్జరీకి అంటే మెయిన్ సర్జరీ అంటే ఒక ఆ. అమ్మాయి నుంచి ఒక అబ్బాయిగా మారడానికి ఉమ్, మాకయ్యే ఖర్చు మినిమం ఒక 3,00,000, 4,00,000 దాకా అవుతుంది. ఉమ్, కానీ మాకు బ్రెస్ట్ ప్లాంటేషన్ గూడా మాకు ఆ సర్జరీకి అయ్యే ఖర్చు ఎంతంటే 2,00,000 వరకు ఉంటుంది. ఓకే. సో, ఇట్లా 5,00,000, 6,00,000 దాకా ఉంటుంది. ఉమ్, సో, మాకు కొన్ని ఇంకా ఏమన్నా చేంజెస్ కావాలనుకున్నా కానీ రకరకాల సర్జరీస్ ఉంటాయి దీంట్లో. ఉమ్, ఇప్పుడు కొత్త కొత్త డాక్టర్స్ కూడా కొత్త కొత్త సర్జరీస్ తీసుకొచ్చారు. ఉమ్. మాక్సిమం 10,00,000 దాకా అవుతుంది ఓకే. మాకు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఇక్కడ ఎక్కడ సెంటర్స్. లేదండి. హైదరాబాద్‌లో ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ లేదు. బాంబేలో అటు సైడ్, ఢిల్లీలో అటు సైడ్ ఉంటుంది. ఉమ్, ఓకే. మరి 10 లక్షలు 15 లక్షలు అంటే అప్పటికే మీరు ఇంట్లో నుండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. మీ దగ్గర రూపాయి సంపాదన ఉండదు. మరి ఎలా ఇప్పుడు లక్షలు అంటే? అంటే అంటే అన్నీ ఒకేసారి సర్జరీ చేసుకోము మేము. ఫస్ట్ ఒక సర్జరీ చేసుకుంటాం. అమ్మాయిలా అంటే ఫస్ట్ మా మేల్ ఆర్గాన్స్ ఏవైనా తీసేసుకోవడానికి ఒక సర్జరీ చేసుకుంటాం మేము. ఉమ్, ఆ తర్వాత బ్రెస్ట్ ప్లాంటేషన్ అనేది. తర్వాత ఉమ్, కొన్ని కొన్ని అట్లా చేసుకుంటాము. ఉమ్, ఒకవేళ డబ్బు సమకూర్చుకుంటే అన్నీ ఒకసారి చేసుకుంటాము. ఉమ్, అయితే ఇప్పుడు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందని మీరు అనుకుంటారు చాలామంది. మేమందరం కూడా మా జీవనాధారం బెగ్గింగే మేము చేసేది. ఉమ్, మేము ట్రైన్‌లలో వెళ్ళి బెగ్గింగ్ చేయడము, ఆ తర్వాత షాప్ అట్లా అడుక్కోవడం మా యొక్క జీవనాధారం అదే మాకు. ఉమ్, సో, అడుక్కున్న డబ్బు సమకూర్చుకొని మేము వాటితో సర్జరీ చేసుకోవడం అలా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది మా ఫ్యామిలీని చూసుకుంటాము. మా యొక్క ఖర్చులు చూసుకొని వాటి నిమిత్తం చూసుకుంటూ ఉంటాం. మాకు ఉమ్, సర్జరీకి ఫస్ట్ మా దాంట్లో మా గురువుగారు చేపిస్తారు మాకు. ఉమ్, అంటే కొంత అమౌంట్ మేము కట్టితే కొంత అమౌంట్ వాళ్ళు కలిపి మాకు సర్జరీ చేపిస్తారు. ఉమ్, ఆ తర్వాత ఆ సర్జరీ ఏదైతే చేపిచ్చారో వాళ్ళకి ఖర్చు ఉంటుంది కదా! ఆ డబ్బు మేము కొంత కొంతగా వాళ్ళకి సమకూర్చుకుంటూ జమ చేసి వాళ్ళకి ఇస్తామన్నట్టు. ఓకే. దీంట్లో మా పద్ధతి అన్నట్టు వాళ్ళకి. ఓకే. ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా! ఈ డబ్బులు వచ్చిన వాటిని ఎవరిది వాళ్ళే ఉంచుకుంటారా? లేకపోతే కమ్యూనిటీలో పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారా? సో, ఇందాక మీరే అన్నారు. అంటే సర్జరీకి అయ్యే ఖర్చు ఎవరు చూసుకుంటారు? సర్జరీకి అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసని. ఉమ్, ఇప్పుడు నేను ఒక అమ్మాయి నుంచి ఒక అబ్బాయి నుంచి ఒక అమ్మాయిగా మారాలి అనుకున్నప్పుడు, ఉమ్, నాకు సర్జరీ మా గురువుగారు చేపిచ్చినప్పుడు తనకు ఆ అప్పు అనేది నేను కట్టుకోవాలి కదా! ఉమ్, అదొక బాధ్యతే కదా అది. అవును. సో, ఆ సర్జరీ అనేప్పుడు అలా మేము ఆ సర్జరీ అప్పు తీరే వరకు మా గురువుగారికి ఇవ్వడం కానీ ఉమ్, అలా జరుగుతుంది. లేకపోతే మా ఓన్ మనీ పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముండదు. మా డబ్బు మేమే పెట్టుకోవాలి. ఉమ్, సో, అలా ఉంటుందన్నట్టు. ఇప్పుడు ఒకవేళ మేము బెగ్గికెళ్ళినప్పుడు మా సంపాదన ఎంతైనా వచ్చినా అది మేమే చూసుకుంటాం. మా ఉమ్, దగ్గరే ఉంటుంది. మా ఓకే. నిమిత్త ఖర్చులు, మా ఫ్యామిలీని చూసుకోవడం అలాంటివన్నీ ఉంటాయి. ఉమ్, ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే సంపాదించి తీసుకెళ్ళి గురువులకే ఇస్తారు. వీళ్ళంటే పెద్దవాళ్ళకే ఇచ్చేస్తారు అని చెప్పేసి అంతా అనుకుంటారు. ఉమ్, వాస్తవానికి మా దాంట్లో సర్జరీ కావడానికి ఇంతింత ఖర్చు అవుతుంది కాబట్టి ఒకవేళ మా గురువుగారు పెడితే వాళ్ళకి ఇస్తాము. లేకపోతే మేమే ఉంచేసుకుంటాం. ఓకే. మళ్ళీ మా గురువుగారికి అంటే మా దాంట్లో ఒక సంప్రదాయం అనేది ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించడం అనేది గురుదక్షిణ అనేది ఉంటుంది కదా! సంవత్సరానికి ఇంత అని మేము ఇస్తాం వాళ్ళకి. ఓకే. ఒక గురుదక్షిణ అని అంటే మనకు తోచినంత. ఒక మామూలులాగా అంటే సంక్రాంతికి అలా మామూలుగా ఇచ్చినట్టు. ఒక 1,100 2,100 మన ఇష్టం అది. ఉమ్, ఇప్పుడు ఒక అమ్మ నాన్న కాదనుకుని మనం బయటకొచ్చి మన బాధ అయితే పూర్తిగా వాళ్ళు చూసుకున్నప్పుడు మన పేరెంట్స్‌ని అయితే చూసుకోము మనము. అవును. సేమ్ లైక్ అలాగే వాళ్ళని అంతే. ఓకే. అంతే. సో ఫస్ట్ ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రం మీకు కావాల్సినవన్నీ మీ గురువుగారే సొసైటీ. చూసుకుంటారు. ఓకే.
అట్లే అంటే ఏం ఆశించకుండా ఏం చూసుకున్నట్లే ఆశించకుండా ఫస్ట్ అయితే. చూసుకుంటారు. మా దాంట్లో అంత రెస్పెక్ట్ ఉంటుంది మా దాంట్లో ఓకే. అట్లా. సో ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నారు, ఉమ్, ఒక అమ్మాయి, ఉమ్, మీరు అమ్మాయిలా మారారు. ఉమ్, సో ఇద్దరు అమ్మాయిలే, ఉమ్. వీళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? నాకు అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు కంప్లీట్ గా వీళ్ళు ఎలా అయితే ఉంటారో రిమైనింగ్ అన్ని మీకు అలానే ఉంటుందా ప్రాసెస్, సేమ్ అమ్మాయిలానే ఉంటారా అని? మా మనసు అమ్మాయి మనసు, ఉమ్, మా శరీరం మొత్తం కూడా అమ్మాయిలా ఉంటుంది. ఉమ్, కానీ అమ్మాయిలమని చూపించుకోగలుగుతాము, ఉమ్, మాకు మనసు ఉంటుంది. ఉమ్. కానీ అమ్మని మాత్రం కాలేము మేము. ఓకే. అంతే మీకు మాకున్న తేడా. ఓకే, పేరెంట్ కాలేదు తప్ప రిమైనింగ్ అన్ని నార్మల్ గానే ఒక ఉంటాయి. అమ్మాయిని ఒక ట్రాన్స్జెండర్ పక్కన కూర్చోబెడితే ఇటు అమ్మాయిలాగానే ఉంటాము. అవును. ఇప్పుడు ఇంకా కానీ చెప్పాలంటే మీరు మీరే ఎక్కువ అందంగా అమ్మాయిలు అమ్మాని పిలిపించుకుంటారు, ఉన్నారు. ఉమ్, కానీ మా ట్రాన్స్జెండర్స్ మాత్రం అమ్మాని పిలిపించుకోలేము అంతే. ఓకే. నీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి స్నేహ? నెంబర్ ఆఫ్ వచ్చాయి. ఉమ్, ఎట్లా అంటే లైక్ ప్రతి ఒక్కరు కూడా వాడు ఫిజికల్ గా వాడుకోవడానికే వచ్చారు. ఉమ్, చాలా మంది ప్రపోజల్ నువ్వు బాగుంటావు, నువ్వు ఏంజెల్లా ఉంటావు. ఇప్పుడు కూడా ఉమ్, ఈడ కూర్చున్నప్పుడు మెసేజ్లు వచ్చాయి, నువ్వు ఉమ్, చాలా బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు. ఉమ్, ఇట్లాంటి కామెంట్స్ అంటే వాళ్ళు కొంతమంది ఇట్లాంటి వాళ్ళ వల్ల జెన్యున్ కామెంట్స్ మేము నమ్మలేకపోతాం ఉమ్, అట్లా. ఉమ్, సో ఇప్పుడు ఈరోజు మాట్లాడతాడు వాడు, ఉమ్. రేపు వాడు రూమ్కి వస్తావా అని చెప్పేసి అంటాడు. ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఎలా ప్రపోజ్ యాక్సెప్ట్ చేస్తాం మనం అవును. ఇప్పుడు జనరేషన్లో? లైక్ మాది అమ్మాయిల మనసే కదా, మాకు ఒక అవును. అబ్బాయితో ఉండాలని ఉంటుంది కదా. ఉమ్. సో అట్లా చాలా వచ్చేసి నీకెవరు జెన్యున్ అనిపించలేదా? నువ్వు ఎవరితో అసలు రిలేషన్ లో లేవా ఇప్పటి వరకు? మా లేదు, ఇద్దరు. నేను ఇంతవరకు ఏ అబ్బాయిని కూడా ప్రేమించలేదు. ఉమ్, నా మనసుకు నచ్చిన అబ్బాయి ఇంకా దొరకలేదు. ఓకే. ఇప్పుడు వరకు జెన్యున్ అనిపించిన ఎంతమంది ప్రపోజ్ చేశాను సుమారుగా, అప్రాక్సిమేట్లీ? 100లో వందల్లో. ఓకే. అందులో ఎవరు జెన్యున్ అనిపించలేదా? జెన్యున్ అనిపించి అడుగు వేద్దామంటే ఒక భయం. ఉమ్, ఇప్పుడు మా ట్రాన్స్జెండర్ వ్యక్తులను చూస్తున్నాం కదా, ప్రేమ అని ఒక మాయమాట చెప్పి మా లైఫ్లోకి వస్తారు. ఉమ్, మాతో అంటే ఎట్లా అంటే మేము ఎందుకు అలా ప్రేమలో పడిపోతామంటే కుటుంబానికి దూరం అయిపోతాం, ఉమ్, సొసైటీకి దూరం అయిపోతాం, చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. 4 గోడల మధ్య చీకటి గదుల్లో బతుకుతున్న మాకు ఒక ప్రేమ అని ఒక పరిచయం మొదలైతే అతను ఎట్లా అంటే లైక్ నేను ఒక అమ్మలా చూసుకుంటాను, నీకు ఏ కష్టం వచ్చి నేను ఉన్నానని చెప్పేసి భరోసా కల్పిస్తారు ఫస్ట్. ఉమ్, ఆ నమ్మకాన్ని మేము కట్టుబడిపోతాం. ఉమ్, కానీ వాడు వచ్చేది మా దగ్గర డబ్బు కోసము, సుఖం కోసము, ఆ తర్వాత వాడు అవసరాలు తీర్చుకోవడానికి ముఖ్యంగా ఉమ్, వాడికి ఫోన్ కానీ, వాడికి మందు కానీ అవన్నీ సమకూర్చాలి. ఉమ్, ఒక అబ్బాయి మా దగ్గరకు వస్తే వాడిని సాధాలి అంతే మేము. ఉమ్, ఓకే. అవన్నీ తీసేసుకున్న తర్వాత వాడు అవసరాలు తీస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిచేసి నీకు పెళ్లి చేస్తామని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఉమ్, వాడు ఇచ్చిన మాటలన్నీ కూడా తుస్సక్కడే. అవును. సో ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది పేరెంట్స్ నుండి దూరం? 20 years అవుతుంది. 20 ఇయర్స్. ఈ 20 ఇయర్స్ లో వాళ్ళని కలిసామా మళ్ళీ? కలిసాను. ఎప్పుడు? ఇప్పుడు మా ఇంటి బాధ్యత మొత్తం కూడా నాదే. ఓకే. ఆ వాళ్ళు తర్వాత ఒప్పుకున్నారా ఇప్పుడు? ఒప్పుకున్నారు. మా ఇంటి వాళ్ళ ఫ్యామిలీ బాధ్యత మొత్తం కూడా నాదే ఇప్పుడు. ఓకే. మీ బ్రదర్ సిస్టర్ అంతా అవును, కూడా అవును. హ్యాపీయా? కానీ ఇప్పటికీ ఏమైనా ఫేస్ చేస్తుంటావా రిలేటివ్స్ నుండి నువ్వు? మా బంధువులందరూ కూడా ఎట్లా ఉంటారంటే నిజంగా ఉమ్, సొసైటీలో ఎంతో కొంచెం చేంజెస్ వచ్చినా మనం గౌరవిస్తేనే పక్క వాళ్ళు గౌరవిస్తారు కదా అని ఆలోచించారు. ఉమ్, ఏదైనా ఫంక్షన్ ఉంటే కట్న కానుకలకు మాత్రం మేము కావాలి, ఉమ్, పెళ్ళికి రా మరి ఉమ్, అని పిలుస్తారు. ఉమ్, అరే నువ్వు పెళ్ళికి తప్పకుండా రావాలి నాన్న, నువ్వుండే చూసుకోవాలి అనే మాట ఏ విధంగా ఉంటుంది, ఉమ్, పెళ్ళికి రా మరి అంటే ఏ విధంగా ఉంటుంది, ఉమ్, ఇలా కూడా అంటారు. నాకు అలా జరిగింది కూడా అట్లా. ఉమ్, అంటే మా బంధువులకి వీళ్ళకి ఎవరికైనా ఏదైనా ఖర్చు ఉంటే మేము చూసుకోవాలి. నాకే కదా మా ట్రాన్స్జెండర్ చాలా మంది కూడా ఉమ్, మా కుటుంబానికి మా డబ్బు కావాలి, మా ఫ్యామిలీలో పెళ్ళిళ్ళైనా మా డబ్బు కావాలి, ఉమ్. అబ్బాయికి మా డబ్బు కావాలి, అందరికీ డబ్బు కావాలి, కానీ మేము మాత్రం వద్దు. ఓకే. కాదు స్నేహ, ఇప్పుడు నువ్వు బాగా చదువుకున్నావు ఆల్రెడీ, ఎక్కడన్నా జాబ్ చేయడానికి ఏమైనా ట్రయల్స్ చేసావా? చాలా చోట్ల ట్రై చేశాను. ఉమ్, ఆల్రెడీ నేను ఒక 3 months కోర్స్ కూడా తీసుకున్న ఒక చోట. ఉమ్, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి అడిగాను, సార్ ఇట్లా వాళ్ళు కోర్స్ ఇచ్చిన వాళ్ళే రెఫర్ చేస్తారు అక్కడ కోర్స్ ఇచ్చిన వాళ్ళు. ఉమ్, సో వాళ్ళు అన్నీ బాగున్నాయి, ఉమ్, సో మీ జెండర్ ఒకటి కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉందండి, సో పర్లేదు జెండర్ ఎలా అయినా పర్లేదు, ఉమ్, మీరుంటే కస్టమర్స్ రిసీవ్ చేసుకోగలుగుతారా ఉమ్, అని చెప్పేసి అన్నారు. ఉమ్, క్వశ్చన్ వాళ్ళ దగ్గరే ఉంది, ఆన్సర్ వాళ్ళ దగ్గర, నేనేం చెప్పాలి వాళ్ళకి? ఉమ్, అంటే నేను అక్కడ వెళ్ళిపోవాలా, జాబ్ చేయాలి, ఏమని ఉద్దేశం చెప్పండి? ఉమ్, ఇంత చదువుకున్నాను నేను, ఉమ్, లాస్ట్కి ఏముంది, ఏం లేదు, ఉమ్. అలాగే కామన్గా వచ్చేసాను అంతే. ఓకే. అలా చాలా జాబ్ ట్రయల్స్ చేసి నేనే కదా, చాలా మంది ట్రాన్స్ఫర్మేటివ్ వ్యక్తులు ఇదే ఫేస్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా. ఉమ్, కొన్ని చోట్ల అంటే అప్పుడు ఉన్న సొసైటీకి ఇప్పుడు కొంత మార్పు అయితే వచ్చింది.
కొంత రిసీవింగ్ అయితే ఉంది కొంచెం. ఓకే. మొత్తం బాలేదని చెప్పేసి అనకూడదు. హ్మ్. కొంత అయితే మార్పు వచ్చింది. ఓకే. ఇంకా సో మొత్తం రావాలని కోరుకుంటున్నాను కూడా. ఓకే. సో సర్జరీ తర్వాత 40 డేస్ ఉంటది మీకు. ఇలా పాటించాలి, దేవుడు భక్తి చేయాలి ఇలా అని. తర్వాత కంప్లీట్‌గా అమ్మాయిగా మారిపోతారు కదా! అవును. అప్పుడు మీ లైఫ్ స్టైల్ ఏంటి? ఇలానే ఉండాలి అని రూల్స్ ఏమన్నా ఉంటాయా? మా దాంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. హ్మ్. అంటే మాకు ఇందాక మీకు మీరమన్నాం కదా! ఎక్కడ పడితే అక్కడ చిచోరగా చేస్తే కూడా మా దాంట్లో పనిష్మెంట్ ఉంటుంది. లైక్ ఒక అమ్మాయి అయితే బయటికెళ్ళినప్పుడు ఏ విధంగా పద్ధతిగా ఉంటుందో మేము అలాగే ఉండాలి. హ్మ్. సో, మా దాంట్లో కొన్ని పద్ధతులు, కల్చర్‌లు అవన్నీ ఉంటాయి. హ్మ్. ట్రాన్స్‌గా మారిన తర్వాత మా దాంట్లో గురువు అని, అమ్మ అని హ్మ్. మా దాంట్లో బంధువులుంటరు. ఇప్పుడు మా దాంట్లో వెళ్ళి మా దాంట్లో కమ్యూనిటీ కలిసేటప్పుడు హ్మ్. నేను ఒక అమ్మ బంధాన్ని ఏర్పరచుకుంటాను. హ్మ్. అత్తయ్య బంధాన్ని ఏర్పరచుకుంటాను. హ్మ్. అక్క చెల్లెల బంధాన్ని ఏర్పరచుకుంటాను. వదిన మరదల బంధాలు ఏర్పరచుకుంటాను. మా హ్మ్. దాంట్లో ఒక అబ్బాయితో ఉండే రిలేషన్‌షిప్ బంధాలు తప్ప, అమ్మాయితో ఉండే బంధాలన్నీ కూడా మా దాంట్లో ఉంటాయి. ఓకే. సో, ఆ బంధాలతో పాటు మేమెలా అంటే బయటికెళ్ళినప్పుడు లైక్ షాప్ ఓపెనింగ్‌కెళ్ళినా ఎక్కడికెళ్ళినా మేము అడుక్కోవడం, మా ఆట, పాట ఆ విధంగా చేసి రావడం జరుగుతుంది ఓకే. అంతే. సో ఇప్పుడు సర్జరీ తర్వాత అమ్మాయిలా ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క వే చూజ్ చేసుకుంటారు. కొంతమంది సెక్స్ వర్క్స్ అనేసి, కొంతమందేమో షాప్స్ దగ్గర, కొంతమంది సిగ్నల్స్ దగ్గర. నువ్వేం చూజ్ చేసుకున్నావు ఇందులో? నేను అంటే మా నిజం మీరన్నట్టు అంటే మేము చూజ్ చేసుకోము. హ్మ్. మా యొక్క జీవనం ఆళ్ళు నెట్టి పడేస్తది అంతే అటు సైడ్. మేమేం హ్మ్. చూజ్ చేసుకోవడం మాకేం ఎంప్లాయ్‌మెంట్ కాదు గదా! బెగ్గింగ్‌కి ఒక ఎంప్లాయ్‌మెంటు, సెక్స్ వర్క్ ఒక ఎంప్లాయ్‌మెంటు, లేకపోతే షాప్ ఓపెనింగ్స్‌కి ఒక ఎంప్లాయ్‌మెంట్ అనేది అక్కడ కాదక్కడ. హ్మ్. సో, నేనేంటనేది ఇప్పుడు నేనింత చదువుకున్నాను. ఇప్పటికి నేను బెగ్గింగ్‌కే ఎళ్తాను ఇప్పుడు నేను. హ్మ్. షాప్ ఓపెనింగ్స్‌కి, గృహప్రవేశం ఇప్పటికి నేను వెళ్తాను. హ్మ్. నాకెందుకో నాకెలాంటి జీవనాధారం లేదు కాబట్టి. హ్మ్. సో, అక్కడికెళ్ళినప్పుడు మాకక్కడ ఏవైతే సమకూర్చుకొని ఉంటాయో అక్కడ. హ్మ్. సెక్స్ వర్క్ అంటారా కొంతమంది మనలో సెక్స్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. సెక్స్ వర్క్ చేసే అంటే దేనికోసం వెళ్తామంటే ఆ కనీస అవసరాలు తీర్చుకోవడానికి. ఇప్పుడు తన ఇంట్లో ఒప్పుకోరిప్పుడు. ఇప్పుడు నేను మా ఇంట్లో నేను ఓపెన్ అప్ కాలేను. మా ఇంట్లో హ్మ్. తెలియకూడదు. అప్పుడు నేనేం చేయాలి? హ్మ్. బెగ్గింగ్‌కెళ్తే మా వాళ్ళు చూస్తారు కాబట్టి అక్కడ నేను సెక్స్ వర్క్ చేయాలి. తప్పదక్కడ. హ్మ్. అప్పుడు నేను ఆ ప్లేస్‌కెళ్ళి సెక్స్ వర్క్ చేయక తప్పదు గదా! హ్మ్. ఎవరు కూడా సెక్స్ వర్క్ చెయ్యాలి అని చెప్పేసని కోరుకోరు. హ్మ్. పొట్టకొట్టి కోసము ఆ సమయంలో తప్పక సెక్స్ వర్క్ చేస్తామక్కడ. ఓకే. కానీ అక్కడ కూడా చాలా ఇబ్బందులే ఎదుర్కొంటాం అక్కడ అదే కూడా. అలాంటి అంటే చాలా హీనంగా చూస్తారు. మనీ ఇచ్చాం కదా! అని చాలా ఇబ్బంది పెడుతుంటారు అంటారు. అన్నట్టుగా మేము విన్నాము. మీరు వినడం కాదండి. కళ్ళారా మేము చూసి మా బాధలు హ్మ్. తట్టుకోలేము అవి చెప్తే మీకు. సెక్స్ వర్క్ చేసే చోట మేము అక్కడ నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ఒక్కొక్కరు ఒక రకంగా చూస్తారు. హ్మ్. ఒక్కొక్కడు ఒక రకమైన పేరు పెట్టి పిలుస్తాడక్కడ మమ్మల్ని. హ్మ్. మమ్మల్ని అంటే ఆ సెక్స్ వర్క్ చేయడానికి ఒకడు బుక్ చేసుకొని అక్కడ బండి మీద ఎక్కించుకొని వెళ్తాడు. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత రూమ్‌లో ఇద్దరు ముగ్గురుంటారు. హ్మ్. ఇప్పుడు మా ఫోన్ లాగేసుకుంటారు. హ్మ్. మాయన్నీ లాగేసుకుంటారు. లాగేసుకొని ఇప్పుడు ఆ ఒకడని చెప్పి తీసుకెళ్ళిన వ్యక్తి ముగ్గురితో చేసేదాకా వాడు వదిలిపెట్టాడక్కడ. హ్మ్. నరకం చూపిస్తారు. హ్మ్. కొట్టడము, చిత్రహింసలు గురి చేయడం, బీచీసలతో కొట్టడము, హ్మ్. బలవంతంగా మందు తాపించడము, సిగరెట్ తాపించడము, కాల్చడము అలాంటివి కూడా చేస్తారు మాకు. హ్మ్. ఇప్పుడు మేము అక్కడి నుంచి తప్పించుకునే సిట్యుయేషన్ అక్కడ ఉండదు. హ్మ్. ఫోన్ లాగేసి ఆన్ చేసుకుంటారు. అట్లాంటి సిట్యుయేషన్స్ ఎదురైనయి కూడా ఉన్నాయి. కొంతమంది బ్లేడ్‌లేస్తారు మా మీద. హ్మ్. కొంతమంది కొట్టిపోవడం అక్కడ. హ్మ్. లేపోతే ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళి మా దగ్గర డబ్బులు, ఫోన్ గుంజుకొని వాళ్ళు ఉరకడం మళ్ళీ అలాంటివి చేసిన తర్వాత. అలాంటివి కూడా జరిగినాయి మా దాంట్లో. హ్మ్. మీరు నమ్ముతారో నమ్మరో ఈరోజు మార్నింగ్ మేమెళ్లి బెగ్గింగ్‌కి కానీ, ఆ తర్వాత సెక్స్ వర్క్‌కి వెళ్ళినప్పుడు హ్మ్. ఈరోజు నైట్ వెళ్తుండుంటే రేపు ఉదయం ఇంటికి వస్తామా? లేదా? అనేది కూడా నమ్మకం లేని బతుకుల్లో బతుకుతున్నాం మేము. హ్మ్. కానీ చేయడం మాత్రం తప్పదు. తప్పదు. ఏది ఆపలేము. అది. అంటే ఏది ఆపలేమన్నప్పుడు అలా జరుగుతుంది. సో, మా వాళ్ళొచ్చి మేము ఇలా జరిగిందని చెప్పినప్పుడు ఎవరా వ్యక్తి ఆరదీస్తే స్టేషన్‌కెళ్ళా చెప్పలేము మేము. ఇలా హ్మ్. జరిగిందని చెప్పేసని. హ్మ్. కొన్ని మా దాంట్లో ఇద్దరు ముగ్గురు చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అలా మరి తీసుకెళ్ళి. వాళ్ళని మీరు యాక్షన్ మేమెళ్లి కేస్ తీసుకొని పెట్టాము. హ్మ్. అప్పుడు జరిగినాయి. ఇప్పుడు గాదు. అప్పుడు జరిగినప్పుడు వాళ్ళేమన్నారంటే, ఇది మిమ్మల్ని గూడా రేప్ చేస్తారా? మిమ్మల్ని గూడా ఇట్లా చేస్తారా?" అని క్వెషన్ మార్క్ పోలీసులే. పోలీసులే అప్పుడు. హ్మ్. ఈ విధంగా గూడా చేశారప్పుడు. హ్మ్. కానీ ఇప్పుడు కొంత చేంజెస్ అనేవి వచ్చింది ఇప్పుడు. హ్మ్. ఎప్పుడన్నా అసలు ఈ లైఫ్ ఎందుకు? లైక్ అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ ఫంక్షన్స్‌లో కానీ, ఏదన్నా ఫ్యామిలీ అకేషన్స్ ఉన్నప్పుడు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అది జరుగుతాయి డెఫినెట్‌గా. కానీ మీరు ఇలా మారినప్పటికీ సొసైటీకి ఇంకా ఒక బ్లాక్ మార్క్ లాగానే మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి, ఏ ఫంక్షన్‌లోని మిమ్మల్ని ఇంక్లూడ్ చేసుకోరు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఎందుకు ఈ లైఫ్ అలాంటివేమన్నా అనిపించాయా మీకు? చాలా సందర్భాల్లో బాధపడ్డాను. కానీ ఒక సందర్భం అయితే నన్ను చిదిమేసిందొకటి. హ్మ్. నేను అంటే మా బెగ్గింగ్ అప్పుడు ట్రైన్‌లలో బెగ్గింగ్ చేసేదాన్ని.
అందులో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు నేను అడిగాను వాళ్ళని. ఇట్లా మేము వెళ్ళి ఇలా కొట్టి అడుక్కుంటా ఉంటాం కదా, పక్క స్టేషన్లో మా వాళ్ళు అడిగే విధానం వాళ్ళకి నచ్చలేదు కావచ్చు వాళ్ళకి. అందులో అందరూ ఒకేలాగా మేమంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కుతుంటారు కదా, మాది అది హిందీ ట్రైన్ అది. సో మేము ఎక్కి అడుక్కున్నట్టు వాడు మా మీద కోపంగా, అంటే వాడు ఏ విధంగా ఉందో మాకు తెలియదు. మేము వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి అడిగాను నేను. అతను ఏం చేశారంటే అప్పుడు కోపంతో వచ్చి నన్ను ఇట్లా పట్టుకొని, నాకు అప్పుడు కొత్తగా సర్జరీ అయిపోయింది, ఇలా ఇట్లా పట్టేశారు ఇక్కడ మొత్తానికి. ఇలా పట్టేసి ఇలా గుద్దడము, మా దగ్గర డబ్బులు తీసేసుకొని బలవంతంగా, అంటే చెప్పరాని చోట కూడా గుద్దేసి బట్టలన్నీ ఇప్పేసేసారు అందులో. అంటే రక్కం, అంటే ఆ క్షణం వాళ్ళు కొట్టిన దెబ్బలకి చచ్చిపోతాను కావచ్చు అనుకున్నాను. వాళ్ళు కొట్టేటప్పుడు నాకు అప్పుడు గుర్తుకొచ్చింది మీరు అన్న విషయాలన్నీ కూడా. లైక్ నేను ఈ సొసైటీకి నచ్చలేదు, నా కుటుంబానికి నచ్చలేదు, నా ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చలేదు, నా ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ కూడా. సో నచ్చకనేనా నేను ఇక్కడ ఇన్ని బాధలు పడుతున్నా అని చెప్పేసి అనిపించింది అప్పుడు నాకు. ఎలా కొట్టారు తెలుసా అండి ఇవన్నీ, అంటే ఒకడేమో కొట్టడము, ఇంకొకడేమో చెప్పరని చోట వాడు చేతులు వేసి అలా గలీజ్ చేయడము, అలా నరకం చూపించారు అక్కడ. ఆ రోజు నేను పడ్డ బాధ, నేను చనిపోతే బాగుండు అనిపించింది. ఆల్మోస్ట్ చనిపోయాను అనుకున్నాను నిజంగా. మీరు చెప్తాను నమ్ముతారో నమ్మరో, అంత గట్టిగా వచ్చేసిన కాపాడండి కాపాడండి, ఇద్దరు ముగ్గురు తెలుగు వాళ్ళు ఉన్నారు, వదిలేయండి అమ్మాయినా, వాళ్ళని కూడా వినలేదు. మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలేయండి ప్లీజ్ అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పట్టి నన్ను వదిలిపెట్టలేరు. అందరూ ఉండగానే జరుగుతుంది. ఎవరు హిందీ వాళ్ళ అంత ర్యాష్ గా ఉంటారు అక్కడ వాళ్ళు. అలా వాడు ఆ టైంలో వాడు మమ్మల్ని బయటికి నెట్టేసినా కూడా దిక్కులేదు అందులో. సో బట్టలన్నీ ఇప్పేసేసారు వాడు. ఇక అంత కొట్టడము, రకరకాల చెప్పని చోట ముట్టుకొని చిత్రహింసలు చేస్తే, నేను నిజంగా చెప్తాను ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నాకు ఇప్పటికీ మర్చిపోను. ఒక్కొక్కసారి నా మధ్యరాత్రి నాకు పడుకున్నప్పుడు గుర్తుగా షాకే లేస్తాను ఒకసారి, అమ్మో అని చెప్పేసి అని. నేను చెప్పలేకపోతున్నాను. ఇలా బట్టలు లేకుండా ఇలా పట్టుకొని దిగేసాను ఆ రోజు. ఒంటి మీద బట్ట కూడా లేదు. దిగేసి అప్పటికి వాళ్ళు ఎవరు తెలిసిన వ్యక్తి, అందులో ఒక అబ్బాయి చైన్ గుంజాడు చెట్ల దగ్గర. మా వెనక బొగిలో మా వాళ్ళు ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళకి చెప్పాను. సో ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు దిగేసి వెంటనే మా దాంట్లో మాకు ఒక ట్రాన్స్కి డ్రెస్ వేసుకుంటే ఆ చున్నీ తీసి కడితే, ఆ చున్నీ పట్టుకుని పొదల్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి తీసుకెళ్లారు మా వాళ్ళ హాస్పిటల్కి. ఆ క్షణం నేను బతికి బయట. ఆర్పీఎఫ్ వాళ్ళు ఏమంటారంటే, మీరు ట్రైన్లు ఎక్కే రూల్సే లేవు కదా, ఏమన్నా చేయాలి. మీకు ఇంకో విషయం తెలిసి, ఇందాక నేను చెప్పినట్టు మా దాంట్లో ఒక ట్రాన్స్జెండర్ బెగ్గింగ్ చేస్తూ ఉంటే, ఒక ఊరు నుంచి వస్తుంటే బెగ్గింగ్ చేస్తుంది, వాడు తన చిత్రహింసలు కొట్టేసి చేతులు కాళ్ళు కట్టేసేసాడు. కట్టేసి ఆ అమ్మాయిని పొదల్లోకి ఇసిరేశారు. ట్రైన్ దగ్గర స్టేషన్లో పనిచేసే గార్డ్స్ ఉంటారు కదండి, అది రైళ్లలో పట్టాల దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, కొట్టుకుంటూ వచ్చేస్తుంటే ఆ అమ్మాయి పాపం మా 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 అంటుందంట. అయ్యో ఎవరా అని చెప్పేసి చూసినప్పుడు ఆమెకు మొత్తం చున్ని కట్టేశారు, కాళ్ళకి చేతులకు కట్టేశారు. ఏం చెప్పలేకపోయారు. అంటే నరకం అలా ఉంటుందండి మా దాంట్లో బాధలు. ప్రతి ఒక్కరు అనుకుంటారు మేము సంతోషంగా ఉంటామని చెప్పేసి అనేది. ఏడ్చి ఏడ్చి మా కన్నీళ్ళు మాకు అలవాటైపోయింది. మాకు అన్ని బాధలు అనుభవించాం. ఆ అమ్మాయిని మళ్ళీ గుర్తించారు మా వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు స్టేషన్ వాళ్ళకి చెప్పి ఇట్లా మాకు ఇంటిమేషన్ ఇచ్చారు మా వాళ్ళకి, ఈ ట్రైన్కి వెళ్ళారు అది ఇది అని చెప్పేసి. అంటే మళ్ళీ వెంటనే మేము ఒక వెహికల్ వేసుకొని వెళ్ళిపోయి, ఆ అమ్మాయి అదృష్టం బతికి ఉంది. ఆ అమ్మాయిని తీసుకెళ్తే ఆమెకు తలకు దెబ్బలు, మొత్తం ఒళ్ళంతా దెబ్బలు. ఆ అమ్మాయికి ఆమె మన కాన్షియస్లో లేదు, ఒక 1 వీక్ కోమాలో ఉన్న అమ్మాయి. తర్వాత మేము హాస్పిటల్లో ఆ డబ్బు కూడా మేమంతా కలిసి వేసుకొని అన్నీ చూసుకుంటాం. మేము అన్ని బాధలు నాకు అసలు షివరింగ్ వచ్చేస్తుంది. కానీ అంటే చూసే వాళ్ళకి తెర బాగానే కనిపిస్తుందండి, కానీ తెర వెనకాల మేము పడే బాధలు మాత్రం ఎవరికీ తెలియదు. అన్ని స్ట్రగుల్స్ పడి ఈరోజు నేను ఈ స్టేజ్లో కూర్చున్నాను. తల్లి తండ్రులు చనిపోతే కూడా చివరి చూపుకు నోచుకునే స్థితిలో ఉన్నామండి ఇప్పటికీ కూడా. ఏ సొసైటీకి అసలు మేమేం చేశామని? ఇలా మారడం మా తప్ప, ఇలా ఉండడం మా తప్ప? ఎందుకు అలా మమ్మల్ని క్వశ్చన్ మార్క్గా చూస్తారు? ఎందుకు మమ్మల్ని మీలా అర్థం చేసుకోరు? మాది మనసే కదా, మేము ఒక అమ్మ నాన్నకి పుట్టిన వాళ్ళమే కదా, మేము ఏం బయట నుంచి ఊడిపల్లే కదా. మమ్మల్ని చూస్తే ప్రతి ఒక్కరు తప్పుగా చూడడం మానేసేయండి.
అందరిలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ చూసే విధానంలో ఉండాలి. అవును. చెడు చేస్తే మీరెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి. ఇప్పుడు మొత్తం జనరేషన్ ఏం చెప్పింది? ప్రతీది సోషల్ మీడియాలో మనం అప్‌డేట్ అవుతున్నాం మనము. సో, మనం వెళ్లి కంప్లెయింట్ ఇవ్వచ్చు గదా! హ్మ్. ఇప్పుడు ఒక ట్రాన్స్ ఎక్కడైనా మిస్‌టేక్ అయినప్పుడు వెళ్లి అక్కడ కంప్లెయింట్ ఇవ్వండి. అవును. సో, అది మా దాకా మేము మార్చుకోగలుగుతాం ఒకవేళ ఉంటే. హ్మ్. అలాంటివి కూడా ఉంటాయి గదండీ! ఒక అమ్మాయి చంపేస్తే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. ఆ అమ్మాయి ఇలా చేసింది, అలా చేసిందని చెప్పేసని. అబ్బాయి ఇలా చేస్తే ఇతను చంపాడని చెప్పేసి అంటారు. హ్మ్. ఒక ట్రాన్స్ తప్పటి కూడా ఇలా అన్నారంటే ఏదో పెద్దగా అని చెప్పేసి అంటారు. హ్మ్. కానీ ఈ రోజు వరకు అమ్మాయిలకి ఏంటి ఇలాంటి సెక్యూరిటీ కావాలి అనుకున్నాను. కానీ మీకు అసలైన సెక్యూరిటీ కావాలని నాకు తప్పకుండా అర్థమైంది. కావాలి కూడా. సెక్యూరిటీ ఏం అవసరం లేదండి. హ్మ్. మమ్మల్ని చిన్న చూపు చూడకుండా సరిపోతుంది. హ్మ్. అదే మాకు పెద్ద సెక్యూరిటీ. హ్మ్. నేనైతే అదే కోరుకుంటున్నాను. క లైక్ యాహ్! ఏంటంటే, మేము ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క చోట హ్మ్. ఒక్కొక్క రకంగా ఉంటుంది. హ్మ్. బెగ్గింగ్‌కెళ్ళినప్పుడు అలాంటి సమస్య ఎదుర్కొన్నాము. హ్మ్. సెక్స్ వర్క్‌కెళ్ళినప్పుడు తెల్లారితే వస్తామా రాలనే సమస్యలు ఎదుర్కొంటున్నాం. హ్మ్. ఇన్ని బాధలతో సతమతం అవుతున్నాం కదా! మాకంటూ ఒక మంచి ఫ్యూచర్ జాబ్ సెక్యూర్డ్ కానీ, లేపోతే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు హ్మ్. మేము ఆ వైపు వెళ్ళాం కదా! అవును. సో, చేంజెస్ రావాలి. అది హ్మ్. చేంజెస్ రావాలంటే గవర్నమెంట్ అనేది చేంజెస్ తీసుకురావాలి. అవును. సో, మాకున్న జడ్జిమెంట్‌ని గౌరవించాలి. దాన్ని మేము దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసని కోరుకుంటున్నాను. హ్మ్. అది తీసేసి కొత్త కొత్త బిల్లులు తీసుకొస్తున్నారిప్పుడు. హ్మ్. ట్రాన్స్ బిల్ అని, లేపోతే అదని, ఇదని ట్రాన్స్ అండ్ రైట్ బిల్ అని చెప్పేసని. హ్మ్. సో, అలాంటివి తీసుకొస్తున్నారు. సో, దాంట్లో కూడా కొన్ని కొన్ని రకాలు కూడా చేంజెస్ చేస్తున్నారు. హ్మ్. మార్పనేది ఎలా రావాలంటే సొసైటీలో ఫస్ట్ మా పైన చిన్న చూపు వచ్చిన మార్పనేది వస్తే, హ్మ్. సో, అప్పుడు రిసీవింగ్ అనేది వస్తుందని చెప్పి నా ఆలోచన. అవును. సో, నేనైతే ఇంటర్వ్యూ అవ్వకముందు వరకు ఒక వైపు నుండి చూసాను ట్రాన్స్‌జెండర్స్‌ని మీలాంటి వాళ్ళని. కానీ ఇంటర్వ్యూ తర్వాత నా పర్స్‌పెక్టివ్ మొత్తం మారిపోయిందసలు. నిజంగా ఏడిపించేసావు ఇంటర్వ్యూలో. అంటే చెప్తుంటే నాకు షివరింగ్ ఏడిపిద్దామని ఏదో వచ్చేసిందసలు. అంటే అదేదో స్టోరీస్ కాదు కదండీ! జరిగిన యథార్థ ఘటనలు అవన్నీ కూడా. హ్మ్. ఇప్పుడు మమ్మల్ని ఒక గుడ్ రిసీవింగ్‌తో ఇప్పుడు చూస్తున్నారంటే, మేము పడ్డ బాధలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి, ఇలా మీ సోషల్ మీడియా, సో, మీ యూట్యూబ్ ఛానెల్స్ ఇలా మా బాధల్ని చూపించినప్పుడు, సో, వీళ్ళలో ఇన్ని బాధలు ఉంటాయని చెప్పి రిసీవింగ్ పొందడం వల్లనే కదా! మాకింత అదే మార్పనేది వస్తుందని నేను అవును. అనుకుంటున్నా కొంత కొంత సో, వరకు. నేనేమనుకున్నానంటే వీళ్ళే జాబ్స్‌కి ఏ ట్రయల్స్ చేయట్లేదు. బట్ గవర్నమెంట్ నార్మల్‌గా జాబ్స్‌కి ట్రై చేస్తే వీళ్ళకి జాబ్స్ వస్తాయని నేను అనుకున్నాను. కానీ మీకిలా జాబ్స్ కూడా లేవంటే అసలు బయట జాబ్స్ ఇవ్వట్లేదు. అండ్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో, అసలు మీరెలా రిజర్వేషన్ బ్రతుకుతున్నారనేది ఒక కల్పించాలి క్వెషన్ గదండీ! మార్క్. ఇప్పుడు అవును. ఏదైనా ఎంప్లాయ్‌మెంట్ ఏదైనా నోటిఫికేషన్ పడ్డప్పుడు హ్మ్. అమ్మాయిల పర్సెంటేజ్ ఇంత అని చెప్పేసని అంటారు. అబ్బాయిల పర్సెంటేజ్ ఇంత అని చెప్పేసి అంటారు. మరి హ్మ్. మాకెందుకు పర్సెంటేజ్ కల్పించారు? హ్మ్. ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రమే మేము కావాలి. హ్మ్. ఈ రిజర్వేషన్ కల్పించడంలో మాత్రం మేమొద్దు. హ్మ్. ఇలా ఉంటుంది. ఓకే. సో, కమింగ్ బ్యాక్ టు ది స్టోరీస్ సడెన్‌గా ఒకటి గుర్తొచ్చింది నాకు. అంటే ట్రాన్స్‌జెండర్స్ చనిపోయినప్పుడు ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటదంట కదా! మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అది. ఇదంతా కూడా మీరు చెప్తుంటే నాకేదోలా అనిపిస్తుంది. అంటే ఇదే పదం మా పేరెంట్స్ గనుక వింటే వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు వాళ్ళు? హ్మ్. ఇట్లాంటి సోషల్ మీడియాలో చాలా రకాలుగా అవి చేస్తున్నారు. నిజంగా మా ట్రాన్స్‌జెండర్ చనిపోయినప్పుడు మేమేం చేస్తామనేది మాకు మాత్రమే తెలుసది. హ్మ్. కానీ బయట సొసైటీ వాళ్ళు వేరే వేరే ఏదేదో అనుకోని రాసేయడం. హ్మ్. నేను రీసెంట్‌గా ఒక స్టోరీ కూడా చూసాను. హిజ్రా చనిపోయే ముందు వారం ముందే తెలుస్తుందంట. హ్మ్. ఇంకొక దాంట్లో ఏమో ఒక రోజు ముందే తెలుస్తుందంట. హ్మ్. ఇట్లాంటియేం రాస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరడిగిన క్వెషన్ ఏంటంటే, మా దాంట్లో చనిపోయినప్పుడు మేమెలా తీసుకెళ్తామంటే, ఒక పుణ్యశ్రీ చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తామో, అదే విధంగా తీసుకెళ్తాము. హ్మ్. ఇలా మధ్యరాత్రి పూట తీసుకెళ్ళడం కానీ, చెప్పులు కొట్టుకొని తీసుకెళ్ళడం అదంతా కూడా అబద్ధం. హ్మ్. చాలామంది మమ్మల్ని ఏమంటారంటే, ఇజ్రా చనిపోయేటప్పుడు చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారంట. హ్మ్. లేకపోతే ఎవరు చూడకుండా తీసుకెళ్తారంట. ఇజ్రా చనిపోయినప్పుడు ఒకళ్ళు చూస్తే నెక్స్ట్ జన్మలో వాళ్ళు కూడా మాలాగానే పుడతారని చెప్పేసని. ఇవంతా ఫేక్ అండి ఇదంతా కూడా. హ్మ్. ఒక పుణ్యశ్రీ చనిపోతే ఎలా తీసుకెళ్తారో మమ్మల్ని అదే విధంగా తీసుకెళ్తారు. హ్మ్. సో, నేను ఈ వీడియోని హిజ్రా చనిపోతే ఎలా తీసుకెళ్తారనే వీడియోని మన ఛానెల్‌లో చూపించాను. ఇట్స్ మీ స్నేక్ ఛానెల్‌లో. సో, హ్మ్. అది చూపించినప్పుడు నాకు మిలియన్స్‌లో వ్యూస్ వచ్చాయి నాకు. హ్మ్. సో, నేను ప్రాక్టికల్‌గా చూపించాను దాంట్లో. హ్మ్. మేమెలా తీసుకెళ్తారు, మా దాంట్లో మేము పుణ్యశ్రీగా మాకు ఒడిబియ్యం పోసి తల్లిగారు మా దాంట్లో సంప్రదాయం ఉంటుంది చనిపోయినప్పుడు. హ్మ్. మా దాంట్లో తల్లిగారు ఉంటారు కదా! తల్లిగారు మాకు చీర పెట్టి, ఒడిబియ్యం పోసి, పసుపు, కుంకుమ పెట్టి, అవన్నీ పెట్టి పంపిస్తారు. హ్మ్. మా దాంట్లో అంత పద్ధతుంటుంది. ఓకే. ఇవన్నీ కూడా మా దాంట్లో ఉంటాయి. హ్మ్.
అంటే ఇప్పుడు కొరివి పెడతారు కదా! హ్మ్. అది ఇప్పుడు జనరల్‌గా తండ్రి చనిపోతే కొడుకు పెట్టడమో ఇలా రిలేషన్స్‌లో పెడుతుంటారు. ఇప్పుడు మీకు ఎలా అంటే జరుగుతాయి ఇప్పుడు ఇవన్నీ? నేను చనిపోయినప్పుడు ఒకవేళ నా కోడన్లో ఉంటారు గదండీ! ఇప్పుడు నేను మా గురువు గారికెళ్ళాను. ఇప్పుడు నాకు ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటారు కదా! హ్మ్. వాళ్ళే చేస్తారు. ఒకవేళ పిల్లలు లేకపోతే మా గురువుగారే చేస్తారు అదంతా ఓకే. కూడా. అంటే ఇప్పుడు మీలో కూడా క్రిస్టియన్స్, హిందూస్ ఇలా ఎవరి పద్ధతుల మంచి వాళ్ళు ప్రశ్న ఉండొచ్చా? వేశారు. చాలా మందికి కూడా ఇదే డౌట్. హ్మ్. మా దాంట్లో కూడా కుల మతాలని గౌరవిస్తాం మేము. హ్మ్. ఒకవేళ మా దాంట్లో క్రిస్టియన్ ప్రకారంగా చనిపోతే వాళ్ళని ఆ ప్రకారంగా దహన కార్యక్రమాలు చేస్తాము. హ్మ్. ముస్లిం ఆచరణలో చనిపోయినప్పుడు ముస్లిం దాంట్లో మసీదులో అమౌంట్ కట్టాలంట వాళ్ళు. హుహు. అంటే లైక్ ఇట్లా మంత్లీ ఇంత, సంవత్సరానికి ఇంత అని కడతారంట అక్కడ. హ్మ్. సో, మా దాంట్లో ఇద్దరు, ముగ్గురు అలా కట్టిన వాళ్ళని హ్మ్. ముస్లిం ఆచార ప్రకారంగా ఆ పెద్దల సమక్షంలో మా యొక్క దహన కార్యక్రమాలు చేస్తాం అక్కడ. ఓకే. వాళ్ళతోనే అంతే చేపిస్తాం ఓకే. మేము. ఎవరి ధర్మాల్ని వాళ్ళు ఫాలో అవుతూ మేము ఉంటారు. మతాల్ని మాత్రం హ్మ్. గౌరవిస్తామండి మేము. అండ్ ఇప్పుడు ట్రాన్స్‌జెండర్‌గా చేంజ్ అయిన తర్వాత కూడా మీరు హిందూగా ఉండాలా, క్రిస్టియన్‌గా ఉండాలా, ముస్లింగా అవన్నీ మా ఉండాలా మీ దాంట్లో ఇష్టం. ఏముండవు. మా దాంట్లో ఏముండవు. హ్మ్. గౌరవిస్తాం. వాళ్ళ మతాలు వాళ్ళకి గౌరవిస్తాం. అంటే అందరూ ఒకటే దేవుడిని కొలుస్తారా? అంటే మీరు ఇందాక ఒక మాత, కాళీ మాత ఏమో అవునండి. చెప్పారు. అవునవును. ఆ మాతనే కొలుస్తారా? లేకపోతే ఎవరి వాళ్ళు మురికి చేసుకోవచ్చు? మాతను మాత్రం ఫస్ట్ మా దాంట్లో మాత్రమే కొలుస్తాము. ఎందుకంటే మాకు సర్జరీ అయినప్పుడు మా దాంట్లో సాంప్రదాయము, మా దాంట్లో మా గురువుగారు మమ్మల్ని పెళ్లి చేసుకోవడం, మాకు లచ్చ కట్టి మెట్టె పెట్టడం అనేది మా దాంట్లో ఉంటుంది కాబట్టి, మా సాంప్రదాయాన్ని మేము పాటించిన తర్వాత మా కులవతలు మేము గౌరవిస్తాం. ఓకే. తప్పకుండా. ఓకే. సో, ఇప్పుడు గవర్నమెంట్ నుండి మీకు ఎటువంటి సపోర్ట్ ఉంటే మీరు ఎదగగలరని మీరు అనుకుంటున్నారు? ఏం లేదండి. మాకు రిజర్వేషన్ కల్పించాలి. హ్మ్. ఎంప్లాయ్‌మెంట్, ఎడ్యుకేషన్ గనుక కనిపించి, అవేర్‌నెస్ గనుక తీసుకొస్తే, హ్మ్. ఇందాక మీరన్నట్టుగా నాల్తా జడ్జ్‌మెంట్ అనేది ఇంప్లిమేషన్ గనక అయితే సూపర్‌గా ఉంటాం. యూట్యూబ్ అనేది నాకు తెలిసి ట్రాన్స్‌జెండర్స్‌లో ఫస్ట్ స్టార్ట్ చేసింది నువ్వే. నేను చూసాను. ఒక 3 ఇయర్స్ నుండి నేను చూస్తున్నాను. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఈ అమ్మాయి యూట్యూబ్ స్టార్ట్ చేసింది అసలు వెళ్తదా? అంటే యూట్యూబ్ అంటే మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి, థంబ్‌నెయిల్స్ పెట్టాలి. ఫస్ట్ వీడియోస్ కొన్ని చూసినప్పుడు నేను ప్రతిదానికి లైక్ చేసేదాన్ని. ఇది ఎప్పటికవుతదిలే అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే చాలా పెద్ద పనది. కానీ చూస్తుండగానే మిలియన్స్‌లో వ్యూస్, లాక్స్‌లో వ్యూస్ అందరికీ తెలిసిపోయావు. సడెన్‌గా ఇన్ని ఇంటర్వ్యూస్ అసలెలా అనిపిస్తుంది? అసలు యూట్యూబ్ అనే థాట్ ఎలా వచ్చింది? సో, నేను ప్రతి ఛానెల్‌కి వెళ్ళి మా యొక్క లైఫ్ స్టైల్ చెప్పడము. హ్మ్. లైఫ్ స్టైల్ అనేది మీకు చెప్పినప్పుడు మాత్రమే మీరు వింటున్నారు. అవునా? అని చెప్పేసని అంటున్నారు. హ్మ్. సో, ప్రాక్టికల్‌గా చూపించాలి కదా! అవును. ఇందాక మీరన్నారు కదా! మీరు సర్జరీ అయిన తర్వాత మురిగీమాత పూజ చేస్తారు కదా! అది ఎలా అని చెప్పేసి అడిగారు. సో, ఆ ఛానెల్‌లో క్లియర్‌గా చూపించాను. హ్మ్. జనాలు రిసీవ్ చేసుకున్నారు. హ్మ్. మా దాంట్లో హిజ్రా మరో హిజ్రా పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసని అంటున్నారు చాలామంది. హ్మ్. వాస్తవానికి మా దాంట్లో హిజ్రా మరో హిజ్రా పెళ్లి చేసుకోవడం పెళ్లిలాంటి ఒక తతంకం అది. ఓకే. మా దాంట్లో సాంప్రదాయం. గురువుగారు మళ్ళీ మాకు లచ్చ కట్టడము, మెట్టె పెట్టడము మా దాంట్లో జరిగే ఒక ప్రక్రియ అది. ఒక హ్మ్. సాంప్రదాయం అది. పెళ్లి లాంటి తతంగం అది. కానీ హిజ్రా మరో హిజ్రా పెళ్లి చేసుకోవడం అనేది కాదది. హ్మ్. అదొక పెళ్లి లాంటి తతంగం. దాన్ని బయట జనాలంటే మీరే పెళ్లిలు చేసుకుంటారంట కదా! అని ఒక హ్మ్. అది వచ్చింది మేడం. హ్మ్. సో, దానిపైన కూడా చూపించాను. ఓకే. రిసీవింగ్ చాలా బాగా వచ్చింది. హ్మ్. మా దాంట్లో హిజ్రా చనిపోయినప్పుడు ముసలి వాళ్ళు ఎక్కడ ఉంటారు? అసలు నిజంగా ఇప్పటికి ఉన్నారా? అని చెప్పేసి అన్నారు చాలామంది నన్ను. హ్మ్. ఛాన్స్‌లో చాలామంది. హ్మ్. నేను ప్రాక్టికల్‌గా చూపించాను. వాళ్ళకి మేము మా సేవలు ఏ విధంగా చేస్తాము? హ్మ్. వాళ్ళని ఏ విధంగా చూసుకుంటాం అనేది. హ్మ్. సో, అది రిసీవింగ్ బాగా వచ్చింది. సో, స్టెప్ బై స్టెప్ నేను ఇంకా ఏం చేయాలి అనుకోని అట్లా మా దాంట్లో మా కల్చర్ ఏ విధంగా ఉంటుంది? మా పద్ధతులు ఏ విధంగా ఉంటాయి? అసలు చాలామంది మేము వంటలు చేసుకుంటామా? చేసుకోమా? అని కూడా హ్మ్. అన్నీ చూపించడం వలన రిసీవింగ్ బాగా వచ్చింది. హ్మ్. కానీ ఒక చోట బాధ అనిపించింది నాకు. హ్మ్. అక్కడ గూడా వివక్షతే కొంత చూస్తున్నాను. నాకది బాధ. ప్రమోషన్స్. హ్మ్. ప్రమోషన్స్ ట్రాన్స్‌జెండర్ చేస్తే తప్పేంటి? హ్మ్. అంటే ఒక అమ్మాయి, అబ్బాయి అయితేనే ప్రమోషన్ చేయాలా? హ్మ్. అంటే షాప్ ఓపెనింగ్స్‌కి మాతో దిష్టి తీయించుకుంటే పర్వాలేదు. కానీ హ్మ్. మేము ఆ షాప్‌కి ప్రమోషన్ చేస్తే మాత్రం మమ్మల్ని ఒకలా చూస్తారా? హ్మ్. చాలా ప్రమోషన్స్ వచ్చాయి నాకు. హ్మ్. ప్రమోషన్స్ కూడా నేను ఒక ట్రాన్స్‌జెండర్ ఇస్తే బ్యాకెళ్ళిపోయా నిజంగా నాకు. నేను చాలా హ్మ్. బాధపడ్డాను. హ్మ్. ట్రాన్స్‌జెండర్ ప్రమోషన్ చేయకూడదా? హ్మ్. ఎందుకలా మమ్మల్ని తక్కువగా చూస్తారు? హ్మ్. మేము ఒక స్టేజ్‌కొచ్చినా కూడా మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! హ్మ్. నాకక్కడ కొంచెం బాధని సో, ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ మ్యారేజ్ అనేది ఇప్పుడు జనరల్‌గా మేమెలా చేసుకుంటాం అలానే అవుతదా ప్రాసెస్? లేకపోతే వేరే విధంగా ఏమన్నా ఉంటదా? చాలా మందిలో నేను బయట విన్నది కూడా అయితే అంటే ఆహ్, మీరే పెళ్లి చేసుకుంటారంట గదా! ఇప్పుడు బయట అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుని మీ దాంట్లో మీరే పెళ్లి చేసుకుంటే అది నిజమేనా అని చెప్పేసి చాలా హ్మ్. మంది అడిగారు నన్ను. అసలు వాస్తవానికి మాకు సర్జరీ అయిపోయిన తర్వాత 41 రోజు మేము ఇంట్లోనే ఉంటాం గదా! ఆ 41 రోజు మా మురిగీమాత అమ్మవారి పూజ చేస్తాం మేము. హ్మ్. ఆ పూజ చేసిన తర్వాత మేమేం చేస్తామంటే మాకు ఆ పూజ గూడా మేము కళ్ళు మూసుకొని చేస్తాం మేము.
మేమంతా కూడా. సో, అమ్మవారికి మన మురిగిమాత అమ్మవారి పండ్లు నైవేద్యం అంతా పెట్టేసి, ఆ అమ్మవారి పాలబిందె అంటే అక్కడ అమ్మవారి ముందు పాలబిందె పెడతాము. పాలబిందె కలశం నెత్తి మీద పెట్టుకొని గంగాదేవి దగ్గరికెళ్తాం. అంటే చెరువు ఉంటుంది కదా! చెరువు దగ్గరికెళ్ళి ఆ పాలు, పసుపు, కుంకుమ, ఆ ఒడిబియ్యం గంగాదేవి తల్లికిచ్చి, మళ్ళీ మేము ఇంటికొచ్చిన తర్వాత మా మురిగిమాత అమ్మవారి మొఖం చూస్తామన్నట్టు. అది మా దాంట్లో పద్ధతి. సో, దాని తర్వాత దానికంటే ముందు జరిగేది ఏంటంటే, మా దాంట్లో గురువుగారు ఎవరైతే ఉంటారో మాకు, మా దాంట్లో మా అత్తయ్య గారు అంటే మా అత్తయ్య గారు ఎవరైతే ఉన్నారో తను నాకు లచ్చ కడతారు. 5 గుండ్లతో చేసిన లచ్చ అనేది కడతారు మాకు. అది మా దాంట్లో లచ్చ కట్టి ఆ తర్వాత కాలికి మట్టి పెడతారు మా దాంట్లో. అది మా దాంట్లో సంప్రదాయం. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే మా దాంట్లో మాకు మాత పూజ అయ్యేటప్పుడు ఇదంతా జరుగుతుందంట. ఇదంతా కూడా మా పెళ్లి అంతా కూడా గ్రీన్ బట్టల మీద జరుగుతుంది. అంటే ఎవరైతే సర్జరీ చేసుకున్నారో గ్రీన్ బట్టల మీదనే కూర్చోబెట్టి ఇదంతా జరుగుతున్నట్టు. అయితే ఇదంతా ఎట్లా అంటే ఇది ఒక పెళ్లి లాంటి తతంగం ఇది. ఇది పెళ్లి అనేది ఒక తతంగం ఇది. మా దాంట్లో మేము పెళ్లి అంటాం ఇది. అంతేగాని జనాలంతా బయట ఏమనుకున్నారంటే మీ దాంట్లో మీరే పెళ్లి చేసుకుంటారు కానీ 5 గుండ్లతో వచ్చిన ఒక లచ్చ కడతారు మాకు, కాలికి మెట్టె పెడతారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం పుణ్యశ్రీగా మనం బయటికి వెళ్తున్నామని ఉద్దేశం దీంట్లో. సో అది మాత్రమే. సో మేము అబ్బాయిల్ని ప్రేమిస్తాము, మేము అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటాం. అది మా వరకు ఉంటుంది అట్లా. ఓకే, 41 రోజు అయిపోయిన తర్వాత మాకు గ్రీన్ బట్టల మీద అమ్మవారి ముందు కూర్చోబెడతారు మమ్మల్ని. గ్రీన్ బట్టల మీద అమ్మవారిని కూర్చోబెట్టి అక్కడ మాకు లచ్చ, మెట్టెలు అవన్నీ పెట్టి, ఎవరైతే మా గురువు గారు ఉన్నారో మా గురువుగారు మాకు కుంకుమ పెట్టి, పువ్వులు పెట్టి, లచ్చ అంటే 5 గుణతో చేసిన లచ్చ మాకు కట్టి కాలికి మెట్టె పెట్టి మమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. ఇదే మా దాంట్లో హిజ్రా మరో హిజ్రా పెళ్లి చేసుకునే ఒక తతంగం, పెళ్లి లాంటి తతంగం. దీన్ని మేము తెల్లవారి అంటే దాని తర్వాత మా మురిగిమాత అమ్మవారి పూజ అదంతా అయిపోతుంది. ఆ పూజ అంతా అయిపోయిన తెల్లవారి ఏం జరుగుతుందంటే జల్సా కార్యక్రమం ఉంటాం మా దాంట్లో. చాలా మంది జల్సా కార్యక్రమం అంటే ఫంక్షన్ హాల్లో కానీ లేకపోతే ఇంటి దగ్గర డెకరేషన్ చేసి మా దాంట్లో ఉండే పెద్దవాళ్ళందరినీ పిలిపిస్తాము. మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులందరినీ పిలిచి ఒక పండగ వాతావరణంలో చేసి ఒక పెళ్లిలాగా చేస్తాం దాన్ని. దాన్ని హిజ్రా మరో హిజ్రా పెళ్లి అంటారు కానీ అది పెళ్లిలో తతంగం అది. సో అది చాలా మంది అనుకుంటే మీ దాంట్లో మీరే పెళ్లి చేసుకుంటారా అలా అంటారు. ఆ జల్సాలో కూడా మా దాంట్లో ఆట పాట ఉంటుంది. పెద్దవాళ్ళందరూ వచ్చి అక్షింతలు వేయడము, అంతా ఒక సెలబ్రేషన్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక పెళ్లిలా జరుగుతుంది అన్నమాట. అట్లా అని అందరూ కూడా అక్కడ ఓన్లీ మా కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. దాంట్లో మమ్మల్ని స్టేజ్ మీద తీసుకొచ్చినప్పుడు ఆడబిడ్డలు ఉంటారు కదా, అంటే మా గురువు గారికి ఎవరైతే కూతుర్లు ఉంటారో వాళ్ళే మమ్మల్ని స్టేజ్ మీద తీసుకురావడం, అంటే మంగళహారతితో మమ్మల్ని స్టేజ్ మీద తీసుకొచ్చి మాకు వాళ్ళ ఆశీర్వాదంతో పాటు మా గురుగారి ఆశీర్వాదము, మా పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఇచ్చి, సో అలా ఉంటుంది అన్నట్టు. మా దాంట్లో పద్ధతి అలా ఉంటుంది. సో ఇది హిజ్రా మరో హిజ్రా పెళ్లి లాంటి తతంగం అంతే ఇది. సో ఓకే, పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. 100+ చాలా ప్రపోజల్స్ వచ్చాయని చెప్పు, ఎవరు నచ్చలేదని చెప్పు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? రేపు నీకు నచ్చిన క్వాలిటీస్ ఎవరైనా అబ్బాయి కానీ జెన్యూన్ గా అనిపిస్తే? నాది మనసే కదా అండి, నాది అమ్మాయి మనసే కదా, నాకు కోరికలు ఉంటాయి కదా. నేను ఒక అబ్బాయితో ఉండాలి, ఆ అబ్బాయితో లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి. ఆ ఫీలింగ్స్తో నేను ఒక అబ్బాయి నుంచి ఒక అమ్మాయిగా మారినంటే నాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, లైక్ అబ్బాయితో లైఫ్ లాంగ్ ఉండాలి అనేది అని కూడా. సో నాకున్న అబ్బాయి క్వాలిటీస్ అంటే మంచి అబ్బాయి, చూడ్డానికి ఫార్మల్గా ఉండి నన్ను ప్రేమగా చూసుకొని నాకు నేనున్నానని చెప్పి భరోసా కల్పించి నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను అని ఒక నమ్మకం కలిగించే వ్యక్తి గనక నాకు గనక కనిపిస్తే తప్పకుండా నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. వెయిట్ చేస్తాను అలాంటి అబ్బాయి కోసము. సో మీ ఛానల్ ద్వారా బయటకు కనుక ఒకవేళ అబ్బాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసి అలాంటి క్వాలిటీస్ కనుక కనిపిస్తే మాత్రం తప్పకుండా నేను ఫస్ట్ మేమిద్దరం కలిసి మీ ఛానల్ గా ఇంటర్వ్యూ ఇస్తాం. ఓకే, ఆ రోజు మళ్ళీ ఇక్కడే ఇంటర్వ్యూ చేసుకుందాం డెఫినెట్ గా. ఓకే, చివరి ప్రశ్న. ఇప్పుడు క్లాప్స్ కొడతారు కదా మనీ అడగడానికి, దాని వెనకాల స్టోరీ ఏమన్నా ఉందా? అందరూ చేస్తున్నారు కాబట్టి కంటిన్యూ అయిపోతుంది అది? అందరూ అబ్బాయిలు మాలాగా కొడతారా చప్పట్లు? అమ్మాయిలు మాలాగా చప్పట్లు కొడతారా? ఇది మాకు మాత్రమే వస్తుంది. దీన్ని మేము తాళి అంటాము. ఈ తాళి అనేది మేము శుభకార్యాలకు ఉపయోగిస్తాం. ఇది మేము శుభకార్యాల ఫంక్షన్లు అంటే ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కానీ, షాప్ ఓపెనింగ్కి పిల్లలు పుట్టినా కానీ ఇలా చప్పట్లు కొడుతూ మాకు డోలు కొట్టి మేము ఆడుతూ పాడుతూ మేము వాళ్ళు దీవించి వస్తాం. ఈ చప్పట్లతో వాళ్ళకు ఏదైతే దిష్టి ఉంటుందో, వాళ్ళ చెడు అంటే ఏది ఉంటుందో ఆ చప్పట్లతో మేము తీసేసి వాళ్ళకంతా మంచి జరగాలని మా శబ్దంతో వాళ్ళకంతా మంచి జరగాలని దీవించి వస్తాము. ఇదే చప్పట్లు కొన్ని సందర్భాల్లో మాకు ఆయుధంగా కూడా ఉపయోగిస్తాం మేము. ఇందాక మీరు అన్నట్టుగా
ట్రైన్లలో ఇలా కొట్టడుగుతాం కదా, ఒక వ్యక్తి మా దగ్గర ర్యాష్గా అన్నప్పుడు మేము ఇలా తప్పట్టుకుంటే బెదిరిస్తూ ఉంటాం. అంటే బెదిరించడం కాదు అక్కడ, మేము ఒక ఆయుధం లెక్క ఉపయోగించుకుంటాం అన్నట్టు. సో మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది మీ చప్పట్లను ఉపయోగించుకుంటాం. ఇది మా ఆయుధం అని చెప్పొచ్చు మేము. తీసుకున్నప్పుడు కూడా చప్పట్లు కొట్టి ఆశీర్వదిస్తాం. అంటే ఈ చప్పట్లతో తనపై ఉన్న దిష్టి అంతా పోయి తనకు అంతా మంచి కావాలని చెప్పేసి అని ఇలా దీవించి వస్తాం. ఈ చప్పట్లు మీకు ఎవరికైనా వచ్చా? ఇట్లా ఎవరికి రాదు. శుభకార్యం అనగానే ఇంకొకటి గుర్తొచ్చింది, మీ శాపాలు కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయంట కదా, అంటే ఒక మాట అంటే మనుషుల్ని అంటే లైక్ ఒక అమ్మవారి ఆలాపనతో సాక్షాత్తు అర్ధనారీశ్వర రూపంలో ఉన్న మేము కాబట్టి శాపాలు మేము ఎవరినేం పెట్టాం, ప్రతి ఒక్కరిని మేము దీవించే వస్తాం. మా మనసుకు కదిలించే బాధ, అంటే బాధ పెట్టే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ అంటామేమో, కానీ అక్కడ కూడా మా మనసు ఏమని కోరుకుని చెప్పి తనకంతా మంచి కావాలని కోరుకొని వస్తాం. మేము ఎవరిని శపించే వాళ్ళం కాదండి, దీవించే వాళ్ళమే కానీ శపించే వాళ్ళం కాదు. మేము బయట అలా అనుకుంటారు కానీ అలా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ స్నేహ, ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఇంటర్వ్యూ చేయాలనేసి. అండ్ ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాము. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మందికి ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసి ఉంటుంది. అండ్ నువ్వేమన్నా మన సబ్స్క్రైబర్స్ చెప్పాలంటే ఏం చెప్తావు? ప్రతి ఒక్కరికి నేను ఒకటే మాట చెప్తాను, మమ్మల్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే మాది మనసే. ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తి ఇలా ఉన్నారంటే తన వెనక ఉన్న ఏందని ఆలోచించి మమ్మల్ని రిసీవింగ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనేది. ఇంకొక మాట ఏంటంటే, ఒకరి ఇంట్లో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే మేము దీవించడానికి మేము కావాలి, కానీ అదే ఇంట్లో మేము పుడితే మాత్రం మమ్మల్ని చీ అంటున్నారు. ఇది ఒక్కటి మార్చుకుంటే మాత్రం మేము చాలా హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. సో నాకు తెలిసి అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. నేను కానీ ఏదైనా మిస్ అయ్యానంటే డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది స్నేహకు పంపించి మళ్ళీ నేను మా దాంట్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి మీ దగ్గర చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. అలాంటి వీడియోస్ అన్ని కూడా ఇట్స్ మీ స్నేహ ఛానల్లో వస్తాయి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ. B1 న్యూస్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ట్రాన్స్జెండర్ని పిలిచే ఛానల్ చాలా తక్కువ, వీళ్ళని పిలిస్తే ఏముంటుందిలే అని చెప్పేసి చాలామంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ B1 న్యూస్ ఛానల్ వాళ్ళకి మాత్రం నేను స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మా యొక్క జీవనాధారం గురించి తెలుసుకొని, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మేము పడ్డే బాధలు ఏ విధంగా ఉంటాయి, మా అచీవ్మెంట్స్ అన్ని తెలుసుకొని, సో మమ్మల్ని ఈరోజు ఈ స్టేజ్ దాకా అంటే ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని మా బాధల్ని కానీ మా యొక్క మేము పడ్డ అనుభవాలన్నీ కూడా ఈరోజు మీతో నేను షేర్ చేసి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మన B1 న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ మా కమ్యూనిటీ పైన ఇదే విధంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా B1 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కన ఉన్న గంట బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు గంట బెల్ నొక్కాలి కదా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరు దీవిస్తే మంచి జరుగుతుంది అనేసి చాలా మంది అనుకుని మీకు చాలా మనీ ఇచ్చి దీవించమని అడుగుతుంటారు. అదంతా నిజమేనా? అసలు మీకు ఎలా తెలుస్తుంది మీరు దీవిస్తే మంచి జరుగుతుందని? మాకు తెలవడంగా మా దాంట్లో పూర్వం నుంచి ఉంది ఈ సాంప్రదాయం. ఇది ఏమి ఇప్పుడు తెచ్చుకున్న సాంప్రదాయం కాదు. మా ట్రాన్స్జెండర్స్లలో వెనుకట అంటే శ్రీరాముడు వనవాసానికి వెళ్ళే క్రమంలో అప్పుడు అతని సాగనంపడానికి అందరూ అక్కడికి వచ్చారన్నట్టు. సో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఆయన సాగనంపడానికి ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరూ వాళ్ళతో పాటు మేము కూడా అక్కడ దాకా వెళ్ళామన్నట్టు. సో అక్కడ శ్రీరామయ్య ఏమన్నారంటే, ఊరి చివరికి ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరూ తిరిగి ఇళ్ళలోకి ప్రయాణం చేయండి, మేము బయలుదేరుతామని చెప్పేసి అంటారు. అక్కడ తిరిగి 14 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడికి వనప్రదేశానికి వచ్చేటప్పుడు మేము అక్కడ కనిపిస్తాం అన్నట్టు. అప్పుడు రామయ్య అక్కడ కనబడి, ఏందమ్మా మీరు ఇక్కడే ఉన్నారు ఏంటమ్మా, ఏంటి ఇక్కడ ఉన్నావు ఏంటని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు ఆయనకు చెప్తాము, అయ్యా శ్రీరామయ్య, ఆ రోజు నువ్వు ఆడవాళ్ళందరినీ ఇంటికి వెళ్ళమన్నావు, మగవాళ్ళందరినీ ఇంటికి వెళ్ళమన్నావు, కానీ అటు ఇటు కానీ మమ్మల్ని మాత్రం ఏం చెప్పలేదయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ఆ మాట విని శ్రీరామయ్య పరవశించి, ఈ ఒక్క మాట కోసం ఇన్ని సంవత్సరాలు మీరు ఇక్కడే ఉన్నారా అని చెప్పేసి అని, మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో దీవించే పరంగా మీరు దీవించే వరం మీకు ఇస్తున్నాను, మీరు ప్రతి ఇంట దీవించే పరంగా మిమ్మల్ని ఆ పరంగా మీకు మాకు వరం ఇచ్చాడు శ్రీరామయ్య. ఆ శ్రీరామయ్య ఇచ్చిన వరమే
ఉమ్, ఇప్పుడు మేమందరినీ కూడా దీవించబడుతున్నాం. ఓకే.